అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సీరియల్ మధుర స్మృతులు 10వ భాగం. రచన మాలతీ చందూర్ గారు. మరి 10వ భాగంలోకి వెళ్దామా? పెళ్ళి అన్నది ఒక మరుపురాని మధురమైన ఘట్టం అందరి జీవితాల్లో. కానీ తనకు పెళ్ళి జ్ఞాపకం లేదు. తన పెళ్ళి ఎలా జరిగిందన్నది తన స్మృతి పదంలోంచి చాలా మటుకు మరుగున పడిపోయింది. అయితే ఆ తరువాతది మటుకు తను మర్చిపోలేదు. అది ముల్లులా తమ ఇరువురు హృదయాలని గుచ్చి గుచ్చి బాధించింది. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? ఈ లోకంలో ఎంతమంది కులాంతర వివాహాలు చేసుకోవటం లేదు? చదువుకున్న వాళ్ళు ప్రేమించుకుని మతాంతర దేశాంతర వివాహాలు చేసుకుంటున్న ఈ కాలంలో ఇంకా పట్టింపులు ఆచారాలు అంత లోతుగా పాతుకుపోయి ఉంటాయని తను ఊహించలేకపోయింది. తనే కాదు, తన తండ్రి కూడా అనుకోలేకపోయాడు. అతను 6 నెలల పాటు తమ ఇంటికి రాకపోకలు సాగించాడు. రోజు విడిచి రోజు ఇలా కలుసుకుంటూ ఉండేవారు. మొదట్లో తండ్రికి కలిగిన సందేహాలు అపనమ్మకాలు తగ్గిపోయాయి. అతను అల్లరిచిల్లరగా ప్రవర్తించే యువకుడు కాదన్న నమ్మకం కుదిరింది. ఆ వేసంగిలో తమ హౌస్ సర్జెన్సీ చేస్తున్నప్పుడు ఒక సాయంత్రం అతను తన తండ్రితో హోరాహోరీ దెబ్బలాడి ఇల్లు వదిలి వచ్చేశాడు. ఆ సెలవుల్లో ఊరికే కూర్చోటం ఎందుకు, మేనమామ ఊరికి వెళ్ళి గుళ్ళో అర్చన వగైరా తంతు నేర్చుకోమని తండ్రి పోరు. దీనికి తల్లి మేనమామ మద్దతు. ఆ విధంగా అతన్ని తన కల్లుణ్ణి చేసుకునే మార్గం తేలికవుతుందన్న ఆలోచన అతను ఒప్పుకోలేదు. ఏమైనా సరే మద్రాసు నుంచి కదలనన్నాడు. అయితే నా పిల్లను పెళ్లి చేసుకో, లేకపోతే నా అప్పు కక్కండి అంటూ కూర్చున్నాడు మేనమామ. ఈతను పెళ్లి ససేమిరా చేసుకోనన్నట్ట. తండ్రి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. ఆ రాత్రి 9 వేళ కట్టుబట్టలతో తను తలుపు కొట్టాడు. నాగమణి తలుపు తీసింది. అతను తిరిగి మైలాపూర్ వెళ్ళలేదు. ఆ తర్వాత తమ పెళ్లి ప్రయత్నాలు, మధ్యవర్తులు అతని తండ్రి దగ్గరికి వెళ్ళి రాయబారాలు, రాజీలు ప్రయత్నించారు. అవి పూర్తిగా బెడిసి కొట్టాయి. తామిద్దరూ ఒకరికొకరు ఇష్టపడుతున్నారు. అతను నెలలాళ్ళగా ఇంట్లో ఉంటున్నాడు. ఇదే సరైన మార్గం అని మంచి ముహూర్తం చూసి తమ ఇంట్లోనే చాలా క్లుప్తంగా ఒక 10 మంది దగ్గర వారిని భోజనాలకు పిలిచి పెళ్లి చేశాడు తండ్రి. పెళ్ళైన వెంటనే ఆ పసుపు బట్టలతో కపాలేశ్వరుని గుడికి వెళ్ళి పూజ చేయించి రావాలన్నాడు అతను. ఒక రోజున మనసు మరీ కల్లోలంగా ఉన్నప్పుడు ఆ గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేసి లోపల మండపంలో కూర్చున్నప్పుడు మొక్కుకున్నాడట. తనకు నాగమణితో పెళ్ళైతే పెళ్లి బట్టలతో గుడికి వస్తానని. పెళ్ళికొచ్చిన 10 మంది భోజనాలు చేసి వెళ్ళిపోయారు. తామిద్దరూ తండ్రి భోంచేయలేదు. దైవ దర్శనం అయ్యాక అంటూ ట్యాక్సీలో బయలుదేరారు. అలాగే మీ అమ్మా నాన్నగారికి నమస్కరించి ఆశీర్వచనం పొందితే బాగుంటుందేమో. ఎంతైనా పెద్దవాళ్ళు. ప్రయోజనం ఉండదండి, మీ తృప్తి కోసం వెళ్దాం, ఆనక మీరు బాధపడకూడదు అన్నాడు అతను. ట్యాక్సీలో వెనక సీట్లో కూర్చున్న తన అరచేతిని నొక్కుతూ. ముందు డ్రైవర్ పక్కన కూర్చునున్నాడు తండ్రి. తను అతని చేతిని గిల్లింది అల్లరిగా. ఉండు నీ పని పడతానన్నట్టుగా చూపుడు వేలుతో బెదిరిస్తున్నాడు అతను. ట్యాక్సీ కపాలేశ్వరుని గుడి ఆవల వైపున పూలకొట్ల వైపుగా ఆగింది. ఈ వైపు కోనేరుండదు. రథము గాలి గోపురానికి ఎదురుగా పెద్ద మండపం ఉంటుంది. అక్కడ దిగి ముందు గుళ్ళోకి వెళ్దాం అన్నాడు అతను. గర్భగుడిలోకి వెళ్ళగానే అక్కడ అర్చకుడిని చూడగానే ఇతను కూడా ఇలాగే పూజ చేయించేవాడా, ఇదే పూజా విధానం, ఇతను కూడా అలాగే పూజ చేయించేవాడా, ఇదే పూజా విధానం ఇతను ఫాలో అయ్యేవాడా అన్న ఆలోచన వచ్చింది. అతని వంక చూసింది. కళ్ళు మూసుకుని ఏదో స్తోత్రం వల్లిస్తున్నాడు అతి శ్రద్ధగా. పైకి శబ్దం రావట్లేదు. అర్చనకు జన్మ నక్షత్రం నామధేయం చెప్పమని అర్చకుడు అడిగినప్పుడు తను వెర్రిదానిలా చూసింది. తండ్రి తడబడ్డాడు. అతను మటుకు భగవంతుని పేరున చేయించండి అన్నాడు తడుముకోకుండా. అయితే భగవంతునికి హారతి ఇచ్చి అందరికీ హారతి చూపిస్తూ విభూతి చేతిలో వేస్తున్నప్పుడు అర్చకుడు ఇతని వంక పరిశీలనగా చూసి, నువ్వు కృష్ణమాచార్యుల కొడుకువి కదూ అడిగాడు సందేహంగా. అతను వినిపించుకున్నట్టుగా ఊరుకున్నాడు. అవునండి, మా అమ్మాయినిచ్చాం, ఉదయమే వివాహం అయింది. ఇక్కడి నుంచి వాళ్ళింటికి వెళ్ళి పెద్దల ఆశీర్వచనం తీసుకుంటారు. ఈ దంపతులిద్దరూ 10 కాలాల పాటు పిల్లా పాపలతో వర్ధిల్లాలని ఆశీర్వదించండి స్వామి అన్నాడు మొదలయ్యారు. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్యురస్తు అంటూ ఇద్దరిని ఆశీర్వదించాడు. హారతి పళ్ళెంలో పడిన 5 రూపాయల నోటు బొడ్లో దోపుకుంటూ నాగమణి మళ్ళీ అతని వంక చూసింది. అతను నిశ్చలంగా గర్భగుడిలో నా శివలింగం వంక రెప్ప వేయకుండా చూస్తున్నాడు.
మీ నాన్న వాళ్ళు కోనేరు దగ్గర ఉన్నారు, ఇంట్లో లేరు, ఇల్లు తాళం పెట్టుంటుంది అన్నాడు పూజారి గారు ఆఖరి మాటగా వీరు అక్కడి నుంచి కదులుతుంటే. మనం అక్కడికే వెళ్దాం, ఇక ఇంటికి ఎందుకు అంటే తండ్రి అనగా ముగ్గురు ధ్వజస్తంభం దాటుకుని కొలను వైపుగా ఆలయం బయటకు వచ్చారు. కొలనుగట్టు మీద ఆ వైపుగా గుంపులు గుంపులుగా బ్రాహ్మణులు, కొలనుగట్టు మీద నాగమణికి మామగారు మరిది కనిపించారు. వాళ్ళ కాస్త దూరంగా అత్తగారు, ఆడపడుచు. నాగమణి అటువైపుగా వెళ్ళబోతోంది. సుందర్రాజన్ ఆగు అన్నట్టు చేయి అడ్డు పెట్టాడు. అక్కడే నిలబడిపోయింది. దూరంగా ఏవో మంత్రాలు, అలవాటు లేని మంత్రోచ్చారణ శబ్ద తరంగాలు ఆమె చెవుల్లో సోకుతున్నాయి. అలా బొమ్మలా నిల్చుని చూస్తూ ఉండిపోయింది, ఏం జరుగుతుందో తెలుసుకోలేక. అత్తగారు, ఆడపడుచు, మరో స్త్రీ ముగ్గురు తడిబట్టలతో కొలను మెట్లెక్కి పైకొస్తున్నారు. ఎవరో బ్రాహ్మణుడు 2 అరిచేతులు జాపి పట్టుకుంటున్నాడు. అత్తగారు ఏడుస్తూ అతని చేతిలో నీళ్లు పోస్తోంది. ఇదే తతంగం అంతక్రితం మామగారు చేశారు. ఏమిటి, ఏం చేస్తున్నారు? పదండి, చూశారుగా వాళ్ళ ప్రవర్తన, వెళ్ళిపోదాం అంటూ కదిలాడు సుందర్రాజన్. నిద్దట్లో నడుస్తున్నట్టుగా ఉంది అడుగు వేసి. ఎంత దారుణం చూడండి, కొడుకు కోడలు పెళ్లి బట్టలతో వస్తే తర్పణాలు వదులుతాడా? మరీ మూర్ఖంగా తయారవుతున్నాడు ముసలాయన. ఇంత పట్టుదల కూడదు అంటున్న మాటలు నాగమణి చెవుల్లో పడ్డాయి. తల ఎత్తి చూసింది. కొలనుగట్టును కూర్చున్న మధ్య వయస్కుడు అంటున్నాడు తమ వైపు చూసి జాలిగా. రాజన్, ఎవరో పిలిచారు అతన్ని పేరు పెట్టి. గబగబా అడుగులేస్తున్న అతను ఆగాడు. ఇతన్ని అందరూ రాజన్ అని పిలుస్తారు కాబోలు అనుకుంది నాగమణి. మీ నాన్న మూర్ఖుడు, పట్టుదలగల మనిషి, ఆయన నమ్మకాలు ఆయనవి, నువ్వు లక్ష్య పెట్టకు, మీరిద్దరు హాయిగా ఉండండి అన్నాడు ఎవరో అపరిచితుడు. అతను తనకు అపరిచితుడు కావచ్చు, తన భర్తకు తెలిసే ఉంటాడు. శోభమా అని పెళ్లి చేసుకుని వస్తే ఆయన ఇలా చేయొచ్చా అడుగుతున్నాడు నాగమణి తండ్రి. తెగతెంపులు చేసుకోకపోతే ఇక్కడ అందరూ విలేస్తారు, ఎవరు పూజలకి పునస్కారాలకి పిలవరండి. మధ్య వయసు దాటిన ఒక ఆయన చేతిలో దర్బలు పుచ్చుకుని అంటున్నాడు. అందుకని కొడుకుకు తర్పణాలు వదులుతారా? రాజన్ అని పేరు పెట్టి పిలిచిన వ్యక్తి అడుగుతున్నాడు. వదిలినంత మాత్రం చేత నష్టం ఏమిటి? ఏదో ఆయన నమ్మకం అయింది. ఒరే రాజన్, ఇక ఈ వైపుకు రాకు, నీ గొడవేదో నువ్వు పడు. రేపు నీ చెల్లెలకి పెళ్లి కావాలి, పెద్దవాడిని చెప్తున్నాను, నీ మానాన నువ్వు ఉండు అన్నాడు ఆ పెద్ద ఆయన. ఎవరికి ఏమీ మాటలు లేవు, మాట్లాడేందుకు మాటలు కనిపించడం లేదు. తమ పెళ్లి రోజున పసుపు పట్టలతో వచ్చిన కొత్త దంపతుల కళ్ళ ముందే అందులో ఒక వ్యక్తి చనిపోయాడని ధర్మోదకాలు వదలటం ఎక్కడైనా ఉందా? ఇంతటి అపశకునంతో ఆరంభమైన కూతురి వైవాహిక జీవితం ఏమవుతుంది, ఏ పరిణామాలకు దారితీస్తుంది అని గసగసలాడిపోయాడు మొదలయ్యారు. మనసులోని భయాలను బయటికి కనిపింపనివ్వకుండా, వారి నమ్మకాలు వారివి, నువ్వేం బాధపడకయ్యా, నువ్వు నాకు అల్లుడివి కాదు, కొడుకువి, నాకు కొడుకు లేని లోటు ఈనాటికి తీరిందని అంటూ అల్లుడి చేయి పట్టుకుని ట్యాక్సీలో కూర్చోబెట్టి వెళ్ళిన గంటలోనే ఇంటికి తిరిగి వచ్చేశాడు కొత్త దంపతులని. అంతక్రితం ఎంతో కలకలలాడుతున్న ఆ ఇల్లు, గుమ్మాల కట్టిన మామిడి కొమ్మలు వడిలిపోయినట్టుగా బోసిగా ఉన్నట్టు అనిపించింది నాగమణికి. పొద్దుట ఈ హాల్లో 12 మంది కూర్చున్నారు. అందరూ నవ్వుతూ కాఫీలు తాగారు, విందు భోజనం చేశారు. ఇప్పుడు వంట చేసిన వంట అయ్యరు తప్ప ఎవరూ లేరంతా వెళ్ళిపోయారు. తండ్రి ముగ్గురికి ఆకులు వేయమని, వడ్డించమని వంట అతనికి చెప్పి కాళ్ళు చేతులు కడుక్కురండి, భోంచేద్దాం అన్నాడు. అతను నిశ్శబ్దంగా మరబొమ్మల కాళ్ళు కడుక్కొచ్చి భోజనానికి కూర్చున్నాడు. ఎవరో మాట్లాడలేదు. ముగ్గురు మధ్య మాటలు జరగటం లేదు. అతను అన్నం కెలికి తింటున్నాడు, తలెత్తటం లేదు. అంతక్రితం దాకా 6 నెలలుగా తండ్రి ఎదురుగా ఈ వ్యక్తితో ఎన్నిసార్లు మాట్లాడింది? అనేక సార్లు వేళాకోళం చేసి వాదించింది, నవ్వింది. కానీ ఈరోజు అవేమీ అనలేకుండా ఉంది. ఒకవైపు సిగ్గు, మరోవైపు మనసులో ముళ్ళు దిగిన బాధ. ఆ సాయంత్రం తండ్రి, ఇద్దరు అలా తిరిగి రండమ్మా, అతని మనసు బాగాలేదు, అలా బీచ్కో సినిమాకో వెళ్ళండి అన్నాడు. ఇద్దరు బీచ్కి వెళ్ళి కూర్చున్నారు. నాగమణి అతని చేయి తన చేతుల్లోకి తీసుకుని భుజం ఆనుకునేటట్టుగా దగ్గరికి జరిగి, మీరు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పెళ్ళైపోయాక ప్రేమ పారిపోయిందా అడిగింది. ఈరోజు మనం వెళ్లకుండా ఉంటే బాగుండేది, నాకెందుకో భయంగా ఉంది. దేనికి? ఆయన మనకు పెట్టి పోషించక్కర్లేదు. ఇంకో 3 నెలల్లో నాకెక్కడో చోట ఉద్యోగం వస్తుంది, మీరు ఎంఏ పాస్ అవుతారు, ఆ తర్వాత ఎంఫిల్ చేస్తారు, మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి, మాట్లాడండి. నాకు మాటలు రావటం లేదు, నువ్వు మాట్లాడుతూ ఉండు, మన భవిష్యత్తు గొప్పగా ఉంటుందని చెప్పుకుంటూ వెళ్ళు, అప్పుడైనా నాకు కాస్త శాంతిగా ఉంటుంది. మీరు ఎందుకింత పిరిగ్గా అవుతున్నారు? ఈ రోజు కాక ఇంకో రోజున మా నాన్న ఇలా చేసుంటే నేను ఇంత డిస్టర్బ్ అయ్యేవాడిని కాదు. పెళ్లి చేసుకుని పసుపు బట్టలతో ఆశీర్వచనానికి వెళ్తే తర్పణాలు వదిలాడా? ఇది ఎక్కడైనా ఉందా? ఈరోజు నా పెళ్ళని తెలిసి కూడా
అది ఆయన నమ్మకం. ఆయన ఎవరో అన్నారుగా మీ చెల్లెలకి పెళ్ళవదని. అందుకేనేమో. ఎందుకైతేనే మా నాన్న తన పట్టుదల తాను నెగ్గించుకున్నాడు. నువ్వు ఆ పిల్లని చేసుకుంటే నా కొడుకు లేడనుకుంటాను, చచ్చిపోయాడు అనుకుంటానని శపథం చేశాడు ఆ రోజున. అది నెగ్గించుకున్నాడు. పోనీ ఇద్దరు ఆ విషయం మర్చిపోదాం, మనం హ్యాపీగా ఉన్నాం, మీరు కోరుకున్న భార్య వచ్చింది. అతను మాట్లాడలేదు. మాట్లాడరే, నా వెంటబడి నన్ను పెళ్లి చేసుకో అని గొడవ చేయలేదా? నీకు మటుకు నా మీద ప్రేమ లేదా? ఒక్క నా బలవంతం మీదే చేసుకున్నావా? అడిగాడు అతను. అమ్మయ్య అనుకుంది నాగమణి. అతను ఎలాగైనా మధ్యాహ్నపు సంఘటనను మర్చిపోవాలి. కాస్త జరగండి, కాళ్ళు జాపండి అంటూ అతను ఒళ్ళో తలపెట్టుకుని పడుకుని, మెడలో ఈ పుస్తెలు బరువుగా కొత్తగా ఉన్నాయి, మీకెలా ఉంది? నా మెడ కొత్తగా లేదు. అతను ఆ సన్నని చీకట్లో మెడలోని పసుపు తాడు చేతిలోకి తీసుకుని చూస్తున్నాడు వంగి. అతని వేళ్ళు చల్లగా ఐసులాగా ఉన్నాయి. వంగిన అతని ముఖాన్ని రెండు చేతులతో తన మొహం మీదకి లాక్కొని అతని పెదవులను తన పెదవులతో స్పృశించింది ఆ సన్నని చీకట్లో. ఆ పెదవులు చల్లగా ఉన్నాయి. నాగమణి ఉలిక్కిపడింది. అతని చేతి వేళ్ళు, ఆ వేళ్ల కొనలు, పెదవులు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడూ వేడిగా ఉద్రేకంగా పరవళ్ళు తొక్కుతూ ఉండేవి తన స్పర్శతో. ఈనాడు ఎందుకు ఇలా ఉన్నారు? తన తండ్రి ప్రవర్తన ఇతన్ని అంత గాయపరిచిందా? ఇంటికి వెళ్దామా అడిగింది. పద వెళ్ళిపోదాం అన్నాడు. ఆ రాత్రి తండ్రి ముందు గదిలో పక్కపరుచుకున్నాడు. అప్పటిదాకా గదిలో సుందర్రాజన్ పడుకునేవాడు. తను నాన్న లోపల గదిలో పడుకునేవారు. తాము ఇంటికి వచ్చేసరికి తండ్రి తన గది శుభ్రంగా సర్ది మంచం మీద తెల్లటి దుప్పటి పరిచి ముందు గదిలో తన పక్క వేసుకున్నాడు. తల్లి కంటే శ్రద్ధగా ఈ ఏర్పాట్లన్నీ చేసిన ఆ పెద్ద ఆయన్ని, వార్ధక్యంలో అడుగు పెడుతున్న ఈ తండ్రిని చూస్తే నాగమణికి ప్రేమ, అభిమానం, జాలి అన్నీ కలిగాయి. నాన్న అంటూ ఆయనని చిన్నపిల్లలా వాటేసుకుంది రెండు చేతులతో. మణి, సంటి పిల్లల గారాలు పోకు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఒక ఇంటి దానివయ్యావు. ఇవన్నీ నా దగ్గర కాదమ్మా, చూపించవలసింది అంటూ ఎన్నడూ లేనిది తల మీద ముద్దు పెట్టుకున్నాడు గుండెలకు హత్తుకుంటూ. నాగమణి మెడిసిన్ చదివింది. మానవ దేహ శాస్త్రం గురించి, స్త్రీ పురుషుల ఆకర్షణ గురించి ఊహించలేనంత పసిపిల్ల కాదు. ఆ వయసులోని ఆడపిల్లలందరికీ మళ్ళీనే ఏరి కోరి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పక్కన పడుకుని మీద చేయి వేసింది. అతని చేయి చల్లగా ఉంది. ఆ దేహంలో కదలిక లేదు. వెనకటిలాగా వెచ్చని ఊపిరి లేదు. మణి, మణి, నాకెందుకో భయంగా ఉంది. ఇలా దగ్గరికి రా, ఇంకా దగ్గరికి రా అంటూ గట్టిగా గుచ్చి గుచ్చి కావిలించుకుని మనిషి అంతా తెగ ఊగిపోతున్నాడు దుఃఖంతో. దేనికి మీరు ఇంత బాధపడుతున్నారు? ఏం జరిగింది అంటూ నాగమణి పసిపిల్లవాడిని ఓదారుస్తున్నట్టుగా అతని తలను తన గుండెల మధ్య దాచుకుని, ఆ తర్పణాలు, ఆ కొలను దగ్గర జరిగినవి మర్చిపోలేకుండా ఉన్నాను. మా నాన్న మనిద్దరిని శపించి పోస్తున్నాడు. ఎందుకు ఇలా చేశాడంటావు? నేనేం చేశానని ఇంత కక్ష? అకారణంగా ఎందుకింత ద్వేషిస్తున్నాడు? నా మీద దయలేదా? కుమిలిపోతూ ప్రశ్నించి అతని ప్రశ్నలకు బదులు చెప్పలేకపోయింది. పసిపిల్లవాడిని సముదాయించినట్టుగా వీపు మీద రాసి బుజ్జగిస్తూ ఉంది. అతను అలా బాధపడుతూనే నిద్రలోకి జారుకున్నాడు. నాగమణికి నిద్ర రావటం లేదు. ఎందుకు ఇలా జరిగింది? తను మొదటి రాత్రి ఇలా ఆరంభమైందా? సినిమాల్లో లాగా పాటలు పాడాలనుకోలేదు, పాల గ్లాస్ అందించాలనుకోలేదు. మొదటి రాత్రి కొత్త దంపతుల్లా తామెందుకు ఉండలేకుండా ఉన్నారు. ఇంత ఉద్రేకంగా తన కోసం పలవరించిన మనిషి మాటిమాటికి తన స్పర్శ కోసం తప్పించిపోయిన ఇతను ఎందుకు ఇలా ఉన్నాడు? బహుశా మధ్యాహ్నపు సంఘటన అతని మనసును ఇంత తీవ్రంగా గాయపరిచిందా? సుందర్రాజన్ మామూలు మనుషుల్లో పడేసరికి ఒక వారం రోజులు పట్టింది. ఆ వారం రోజుల్లో అతను ముభావంగా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండేవాడు. ఒకరోజు రాత్రి నాగమణి అర్ధరాత్రి మెలకు వచ్చి చూసేటప్పటికీ తల కింద రెండు చేతులు పెట్టుకుని ఇంటి పైకప్పు కేసి చూస్తున్నాడు భర్త. మీరు నిద్రపోలేదా అడిగింది అతనిపైన చేయి వేసి. అతనికి స్పర్శ జ్ఞానం లేనట్టుగా తన చేతిని గమనించినట్టుగా ఊరుకున్నాడు. అతని వైపుగా తిరిగి గడ్డం పట్టుకుని ముఖం తన వైపుకు తిప్పుకుని ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగింది. మణి, నిన్ను పెళ్లి చేసుకుని నీకు అన్యాయం చేశానా అడిగాడు అతను దిగులుగా. మీకేం మతిపోయిందా? మనిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుని అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఈ మాటలేమిటి అర్థం లేకుండా? మా నాన్న ఆ రోజు ఎందుకు అలా చేశాడు? నా మీద ఎందుకు అంత కక్ష ఆయనకి? అది మీ మీద కక్ష కాదు, ఆయన మాట వినలేదన్న కోపం. నా కొలీగ్ ఒక అతని తండ్రి జంధ్యం తెంచుకుని కాశీ పారిపోయాట భార్య మీద కోపం వచ్చి. మా కుటుంబాల్లో ఈ పట్టుదలలో మామూలే, మీరేం లక్ష్య పెట్టకండి అన్నాడు ఆయన నాతో.
ఆ రోజు మనం వెళ్లకుండా ఉంటే బాగుండేది కదూ. నేనే గుడికి వెళ్ళాలని పట్టుబట్టాను. లేకపోతే ఆయన ఏం చేశాడో మన కంట పడి ఉండేది కాదు. మిమ్మల్ని ఆ రోజు నుంచి అడగాలనుకుంటున్నారు. మీరు నామాలు పెట్టుకుంటారు కదా, విష్ణు భక్తులు కదా, కపాలేశ్వరుని గుడికి ఎలా వచ్చారు, ఎలా మొక్కుకున్నారు? నాకు శివుడైనా విష్ణువైనా ఒకటే. అసలు ఆ గర్భగుడిలో ఉండి భగవంతుని పూజ చేసి హారతిస్తున్నప్పుడు దేవుడు లేడు, ఎవరూ లేరు. అది ఉత్తరాతి విగ్రహం. ఈ హారతి నైవేద్యం ఇదంతా కూడా బిజినెస్. ఇది ఒక ఉద్యోగమే, అందులో ఇవి ఏమీ లేదనిపిస్తూ ఉంటుంది. మరి మొక్కుకున్నాను అంటిరే, కానీ అశాంతిగా ఉంటే, ఆరాటంగా ఉంటే నాకు తెలియకుండానే భగవంతుడిని తలుచుకుంటూ ఉంటాను. ఇది జరిగితే మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, పరీక్ష పాస్ అవుతే దర్శనం చేసుకుంటానని రాయి అనుకున్న ఆ మూర్తిలోనే ఏదో మహత్యం ఉంది అని మొక్కుతూ ఉంటాను. ఇంతకీ మీకు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా? ఒకప్పుడు దేని మీద నమ్మకం ఉండదు, ఒకప్పుడు ఉన్నారనే ఆశ కలుగుతూ ఉంటుంది. నా మనస్సు స్థిరంగా ఉండదు. పోనీలేండి, దేవుడు ఉన్నాడా లేదా అన్న ప్రశ్న చాలామంది తేల్చుకోలేకపోయారు. అందులో మనం ఒకళ్ళం అంది నాగమణి అతనికి దగ్గరగా జరుగుతూ. ఆమె చెక్కిలి మీద చూపుడు వేలితో ఏదో డిజైన్స్ ట్రేస్ తీస్తున్నాడు. అతని వేళ్ల స్పర్శ నాగమణికి గిలిగింతలు పెడుతోంది. ఒక్క వేలు 4 వేళ్ళే ఆమె చెక్కుల్ని సర్దుతున్నాడు. అతని అరిచేయి వెచ్చగా ఆమె బొగ్గమేంచి మెడ మీదకు జారుతోంది. మణి అంటూ నెమ్మదిగా మంద్రస్థాయిలో పిలుస్తూ ఆమెను గట్టిగా వదలలేనట్టుగా గుండెలకు హత్తుకుంటున్నాడు. మాటలు, మనస్సులోని శంకలు ఆ దేహాల వెచ్చదనంలో మరుగున పడిపోయాయి. ఆరోగ్యంతో వయసుతో వచ్చే కోరిక ఇద్దరిని మాట్లాడనివ్వలేదు. అతని ప్రేమలో, ప్రవర్తనలో, శ్రద్ధలో నాగమణికి ఎక్కడ లోపం కనిపించేది కాదు. కానీ అతని మనసు మధ్య మధ్య తన నుంచి దూరం అయ్యి ఎక్కడో ఆలోచన తరంగాల్లో కొట్టుకుపోతూ తనకు దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉండేది. మళ్ళీ మరుక్షణంలో ఇదంతా తన ఊహ. తాము అందరి దంపతుల మళ్ళీనే కొత్తగా పెళ్ళైన జంటలాగానే సంతోషంగా సరదాగా ఉన్నామనిపించేది. నాగమణి తండ్రికి అల్లుళ్ళో సుగుణాలే తప్ప లోపాలు కనిపించేవి కావు. తనకు కొడుకు లేని లోటు తీరిందనుకునేవాడు. సుందర్రాజన్ ఆ ఇంటికి వచ్చిన మరో వ్యక్తి అని, తండ్రి కూతుళ్ల మధ్యకు వచ్చిన 3వ వ్యక్తి అని ఎవరికి అనిపించేది కాదు. అతను ఈ ఇంట్లో అతి సహజంగా ఇమిడిపోయాడు. ఇంటర్న్షిప్ అవగానే నాగమణికి ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఉద్యోగం వచ్చింది. నెలకి 500 జీతం, నైట్ డ్యూటీ, వారానికి ఒక్కరోజు. పొద్దుట 8ంటికి వెళ్తే సాయంత్రం 4ంటికి వచ్చేది. కాలేజీకి వెళ్లే రోజుల్లాగే హాస్పిటల్కి వెళ్ళేది. దినచర్యలో కానీ ప్రవర్తనలో కానీ ఎక్కడా మార్పు లేదు. వెనకటి కంటే ఇంటి ఖర్చుల విషయంలో కాస్త రిలాక్స్ అవ్వడానికి వీలుగా ఉండేది. సుందర్రాజన్ ఎంఏ పూర్తి చేశాడు. అతనికి క్లాస్ రాలేదు. రిజల్ట్స్ తెలిసాక ఒక వారం రోజుల పాటు ఆశాభంగం పొందినట్లు చాలా ముభావంగా ఉన్నాడు. అతను ఇలా 2-3 రోజులు మాట్లాడుకుంటూ ఉండటం, అంతర్ముఖుడైనట్టుగా బిగుసుకుపోయి ఉండటం నాగమణికి అలవాటైపోయింది. ఈ 3-4 రోజులు మొదట్లో చాలా భయపడేది. ఎందుకు ఇలా ఉన్నారు, నా మీద కోపం వచ్చిందా, మీ మనసుకి ఏమన్నా బాధ కలిగించానా అని గుచ్చి అడిగేది. అతను అదేం లేదు, నాకు మనసులో బాలేదు, అది సర్దుకుంటుంది అంటూ జవాబు చెప్పేవాడు. ఈయనకి మెంటల్ డిప్రెషన్స్ వస్తున్నాయి, వీటిని ఎలా పోగొట్టాలి, ఎవరైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏమని తీసుకెళ్తుంది, ఏమని చెప్తుంది, రండి అంటే అతను వస్తాడా? తను పనిచేస్తున్న నర్సింగ్ హోమ్లోని కన్సల్టెంట్ చీఫ్ని అడిగింది. ఆయన కార్డియాలజీ చీఫ్, బాగా పేరున్నవాడు. ఓపిక్గా పేషెంట్లు చెప్పేవన్నీ వింటాడు. అసలు గుండె జబ్బులకి మానసిక స్థితికి మధ్య గట్టి సంబంధం ఉందని ఆయన థీరీ. రోగికి గుండె జబ్బు, గుండె బలహీనం అవటానికి అతను మానసికంగా ఈ జబ్బును ఆహ్వానిస్తున్నాడు. అంతరాంతరాల్లో హృదయపు పొరల కింద, చాలా కింద లోతుగా అతను నిరాశ నిస్పృహలకు లోనైపోయి ఈ మానసిక ఒత్తిళ్ల నుంచి తప్పించుకొని పారిపోవాలనుకుంటూ ఉంటాడు. ఈ ప్రయత్నం అతని ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంటుంది. ముందు రోగి మానసికంగా బలహీనమైన గుండెకు దాసుడై గుండె బలహీనతను తనకు తెలియకుండానే ఆహ్వానిస్తూ ఉంటాడు. అదే రక్తపోటు వగైరాలకు దారితీస్తుంది. మనిషి మానసికమైన ఒత్తిడి వల్ల తనకు తెలియకుండానే రోగాలను పిలుస్తూ ఉంటాడు. ఇదొక రకంగా పరిస్థితుల నుంచి పారిపోయే ప్రయత్నం, బాధ్యతల నుంచి నిరంతర పోరాటాన్నించి తప్పించుకోవాలనే కోరిక అంటారు. అది ఆయన థీరీ. అది నాగమణికి ఒక్కొక్కప్పుడు అతి ఛాదస్తంగా అనిపిస్తూ ఉండేది. ప్రతిదానికి మెంటల్ అంటూ ఉంటారు ఈయన అని. కానీ తన భర్త ఇలా డిప్రెషన్స్కి లోనై మాట్లాడకుండా అంతర్ముఖుడైనప్పుడల్లా తన చీఫ్కి చూపిస్తేనో, ఆయన సలహా అడిగితేనో అన్న ఆలోచన వచ్చేది. ఆరోగ్యంగా తిరుగుతున్న వ్యక్తిని, మామూలుగా ఉన్న వ్యక్తిని డాక్టర్ దగ్గర రమ్మని ఎలా పిలుస్తుంది? రమ్మంటే అతను వస్తాడా? అతను ఉద్యోగ అన్వేషణలో పడ్డాడు.
గ్రేడ్ రాలేదు కాబట్టి ఎంఫిల్ చేసే ప్రసక్తి లేదు అన్నాడు. మీరు బీఈడీ చేయండి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అంది. నాకెవరిస్తారు? ఎందుకెవరు? గ్రేడ్ రాలేదు, నా కులం సంగతి మర్చిపోతున్నావు అన్నాడు చాలా సహజంగా. మీరు ఉద్యోగం చేయకపోతే అడిగింది అతను ముక్కు పట్టుకుని గుంజుతూ అల్లరిగా. అవును, చేయకపోతే సీరియస్గా ఉంది అతని జవాబు. అటువంటి సమయాల్లో అతని మనసులో ఏముందో చీల్చి చూడాలనిపిస్తుంది నాగమణికి. నిజంగా ఉద్యోగం అవసరం లేదనుకుంటున్నాడా, లేక సర్కాస్టిక్గా అంటున్నాడా అని. కానీ ఇతను సంపాదించడం లేదన్న ధ్యాస తమ ఇంట్లో ఎవరికీ లేదు. తండ్రికి కానీ తనకు కానీ పెద్ద పెద్ద యాంబిషన్స్ ఏం లేవు. తమ అవసరాలు చాలా పరిమితమైనవి. ఎప్పుడో కానీ ట్యాక్సీలు ఆటోలు ఎక్కరు. సినిమాలకు వెళ్ళటం తమకు అలవాట్లేదు. మందులు అవి తనే తెచ్చిస్తుంది. ఇంట్లో ఖరీదైన సామాన్లు కొనాలని కానీ ఫ్రిడ్జ్లు ఎయిర్ కండిషన్లు వంటి లగ్జరీస్ తమకు అలవాట్లేదు. వాటి అవసరమూ లేదు. తృప్తిగా వెళ్ళిపోతున్నాయి తమ జీవితాలు. కానీ మధ్య మధ్య తన భర్త ఎందుకు ఇలా అమోభావంగా అయిపోతూ ఉంటాడు? ఆ సమస్య మట్టుకు నాగమణిని బాధిస్తూ ఉండేది. దీనికి ఏదన్నా వాడి చూడాలి, దారి చూడాలి. తప్పకుండా తన చీఫ్ దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటూ ఉంటే మళ్ళీ మామూలుగా సరదాగా అయిపోయేవాడు. 2 ఏళ్ల సమస్యలు కష్టాలు లేకుండా చాలా సాఫీగా గడిచిపోయాయి. అతనికి ఉద్యోగం దొరకలేదు. బిజినెస్ స్టార్ట్ చేద్దామని కొన్నాళ్ళు అనుకున్నాడు. అప్పటికింకా పట్టభద్రులైన నిరుద్యోగులకు ప్రభుత్వం బ్యాంకులు అప్పులు ఇచ్చే పథకాలు అమల్లోకి రాలేదు. అంచేత పెట్టుబడి సమస్య ఊరుకున్నాడు. అతని ఖర్చులకి అవసరాలకి ఏనాడు లోటు చేసేది కాదు నాగమణి. అతను కూడా సాధ్యమైనంత వరకు నడిచే వెళ్ళేవాడు ఎక్కడికైనా. బస్సు ఖర్చులు కూడా అతి స్వల్పంగా ఉండేది. ఒకసారి సుందర్రాజన్ 2 రాత్రిళ్ళు ఇంటికి రాలేదు. నాగమణి ఇంచుమించు పిచ్చి దానిలా అయిపోయింది. తండ్రి ఆమె తెలిసిన అందరినీ వాకప్ చేశారు. ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, యాక్సిడెంట్ అయిందా, పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చింది ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందామో కనుక్కోమని. లేదు అన్నారు వారు. రికార్డులు పరిశీలించి ఆ 2 రోజులు అన్నం నీళ్లు లేవు ఆమెకి. 3వ రోజు ఉదయం ఇంటికి వచ్చాడు అతను. ఒక్కసారి ఆనందంతో అతన్ని గట్టిగా పెనవేసుకుంది. పెద్ద పెట్టున ఏడ్చింది. ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు అని అడుగుతూ. నా మనసు బాగోలేక అలా తిరిగి వచ్చాను అన్నాడు తప్పు చేసిన పిల్లాళ్ళ. ఎక్కడికి వెళ్ళారు కోపంగా అడిగింది. మీ వాళ్ళ ఇంటికా అడిగింది తీక్షణంగా. కాదు మరి. నన్ను నిలవదీయకు, తర్వాత చెప్తానుగా. ప్రాధేయపడుతున్నట్టుంది ఆ కంఠం. నాగమణి మనసులా కరిగిపోయింది. మొదలయ్యారు. గబగబా వేడి నీళ్లు కాచాడు. మళ్ళీ వేడిగా అన్నం వండాడు. తండ్రి కూతుళ్ళిద్దరూ పరమానందంగా అతనికి సేవలు చేసి సేద తీర్చారు. ఆ రాత్రి గదిలో భార్యను దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. మణి, నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకు అడిగింది. ఇన్నాళ్ల నుంచి నేను ఎవరికీ అక్కర్లేదనుకునేవాడిని. ప్రతి వాళ్ళకి నేను బరువు అనుకుంటున్నాను. ఎవరన్నారు మీరు నాకు బరువా? నేను ఏడిస్తే నాన్న మరీ బెంబేలు పడిపోతారని ఏడుపు నోట్లోని కుక్కును ఊరుకునేదాన్ని. ఆయన పిచ్చివాడైపోయారు. అందుకే అంటోంది, ఇంత ప్రేమించే మీరుండగా నాకేమిటి అనిపిస్తోంది, నేను ఇంత అభిమానానికి తగను అన్నాడు బాధతో. చచ, అలా మాట్లాడకండి. మొదటి రోజుల్లో మనం కలుసుకున్న మొదట్లో ఇలాగే మాట్లాడేవారు. అప్పుడు ఏమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? ఈ పిల్లాడిని ఇలా ఇక్కడ దాచుకోవాలి, ఎప్పుడూ కష్టం కలగనివ్వకూడదు అంటూ గట్టిగా తన గుండెలకు హత్తుకుంది. అతనిని ఆ రాత్రి అతి మధురంగా గడిచింది. 2 రోజుల ఎడబాటు, ఆదుర్ద, అతను ఏమైపోయాడో అన్న భయం, మళ్ళీ తిరిగొచ్చిన ఆనందం, ఈ రెండూ మిళితమైపోయి వారిద్దరినీ ఉక్కిరి బిక్కిరి చేశాయి. గాలి కూడా చొరవనంతగా ఒకరినొకరు పెనవేసుకుపోయారు. మళ్ళీ ఎన్నడూ ఎడబాటు సహించబోము అన్నట్టుగా. ఆ మరునాడు మొదలయ్యారు. అడిగాడు, నాయనా ఎక్కడికి వెళ్ళావు? చెప్పి వెళ్ళకపోయావా? చాలా కంగారు పడ్డాం అని. ఆ వృద్ధుని కంఠంలోని ఆవేదనకు చలించిపోయాడు సుందర్రాజన్. ఇంకెప్పుడు అలా చేయనండి, మీకు చెప్పకుండా వెళ్ళను అన్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడో మటుకు చెప్పలేదు. ఆ తర్వాత సంసారం ఒడిదుడుకులు లేకుండా సాఫీగానే సాగిపోయింది. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు అతను. చాలా చోట్ల అప్లికేషన్స్ పెట్టాడు. రోజు వాంటెడ్ కాలమ్స్ చదవటం, అవకాశాలకు ప్రయత్నించడం ఇది మామూలైంది. తనకు కానీ తండ్రికి కానీ అతను సంపాదించడం లేదు. ఊరికే కూర్చునున్నాడన్న ఆలోచనలు వచ్చేవి కావు. తమ ముగ్గురికి ఖరీదైన అలవాట్లు లేవు. జీవిత అవసరాలకు మించి తమ కోరికలు ఉండేవి కావు. సంతృప్తిగా హాయిగా ఉండేది తనకి. ఆవేళ తను మామూలుగానే నర్సింగ్ హోమ్ వెళ్ళటానికి తయారైంది. రోజులాగానే అతను ఉదయం బీచ్ దాకా వచ్చి చేయి ఊపి బై బై చెప్పాడు. మధ్యాహ్నం పూట తండ్రి అతను కలిసి భోంచేస్తారు. 4ంటికి తను వచ్చేటప్పటికి ఇడ్లీయో
ఊతప్పమో చేసి ఇద్దరు కనిపెట్టుకుని ఉంటారు. కబుర్లు చెప్పుకుంటూ తింటారు. ఈరోజు పొంగల్ చేస్తాను, తొందరగా వచ్చేయి అన్నాడు అతను నవ్వుతూ తను బయటికి వెళ్లే ముందు. మీరా, మీకేమొచ్చు? నాన్న చేస్తాడులేండి అంది తను. కాదు, నేనే చేస్తాను చూడు, నాకు కట్టె పొంగలి చేయటం బాగా వచ్చు, గుళ్ళో చేసేవాడిని అన్నాడు అతను. నాగమణిగా ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. ఈ మధ్య అతను గుడి గురించి కానీ పూర్వపు తన జీవితం గురించి కానీ మాట్లాడలేదు. మైలాపూర్ వైపు గాలి మళ్ళీందా? ఈ ఇల్లు ఈ పరిసరాలు అతనికి విసుగ్గా ఉన్నాయా? అలాగే, వస్తాను అంది చిరునవ్వుతో. 5ంటికి వచ్చేటప్పటికి నాన్న అతను కబుర్లు చెప్పుకుంటున్నారు. తనను చూడగానే అతను ఎదురొచ్చాడు. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కునిరా, పొంగలి చల్లారిపోతోంది అన్నాడు హడావిడిగా. ఇవాళ అబ్బాయే టిఫిన్ చేశాడమ్మా, చాలా రుచిగా ఉంది, నేను కాస్త తిని చూశాను అన్నాడు తండ్రి ఉత్సాహంగా. నాగమణికి ఈ మామ అల్లుళ్ళ మధ్య బాంధవ్యం చూస్తే తమాషాగా ఉండేది. ఇతన్ని ఇంటికి తీసుకురావడానికి, ఇతని పరిచయం గురించి చెప్పడానికి తనంత భయపడిపోయింది. అలాంటిది తన భర్త ఈ ఇంట్లో అతి సహజంగా కలిసిపోయాడు. తండ్రికి కొడుకు లేని లోటు తీర్చాడు. 60 ఏళ్లు దాటుతున్న తండ్రి, 30 ఏళ్లున్న ఇతనికి ఈ మధ్య సంభాషణ. ఇద్దరూ కూర్చుని అతి తీవ్రంగా చర్చించే రాజకీయాలు, ధరలు, ఉద్యోగ అవకాశాలు వింటూ ఉంటే నాగమణికి తమాషాగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు వాళ్ళిద్దరూ ఒకటి, తనకు వారు మాట్లాడుకునే విషయాలు అర్థం అవ్వసలు. తను 3వ వ్యక్తి అని కాస్త అసూయ కూడా కలుగుతూ ఉంటుంది. మిరియాలు, వెన్న కాచిన నెయ్యి వేసి చేసిన కట్టె పొంగలి నిజంగా రుచిగా ఉంది. బరువుగా కూడా ఉంది పొట్ట. పొంగలి, కాఫీ అయ్యాక కాసేపు కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు. మణి, ఓ ఫ్రెండ్ ఇంటికి వస్తానన్నాను, వచ్చేటప్పటికి ఆలస్యం అవ్వచ్చు, నా కోసం వెయిట్ చేయకండి, భోంచేసేయండి అని చెప్పులేసుకుని బయలుదేరాడు. పగలంతా నర్సింగ్ హోంలో కాళ్ల మీద నిలబడి ఉండడం చేత సాయంత్రాలు సాధారణంగా పక్క మీద పడుకుని ఏ వారపత్రికో చేతిలో పుచ్చుకుని రెస్ట్ తీసుకుంటుంది. ఎప్పుడో కానీ ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళరు. త్వరగా వచ్చేయండి అంది చదువుతున్న సీరియల్లోంచి తలెత్తి చూడకుండానే. ఆ రాత్రి ఎంతసేపు అయినా అతను తిరిగి రానేలేదు. 10, 11, 1 గంట 2 టైం చూసుకుంటూ ఉంది ఆదుర్దాతో. ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఏమైంది? ఇది రెండోసారి కాబట్టి మొదటి మాటలాగా ఏ యాక్సిడెంట్ అయిందో, ఏ ఆసుపత్రిలో పడున్నాడో అన్న భయాలు క్రితం సారంతా పీడించలేదు. తెల్లవారింది. తండ్రి కూతుళ్ళిద్దరూ చాలా ఆదుర్దాగా ఎదురు చూశారు. మధ్యాహ్నం అయింది, అతను రాలేదు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వనా వద్దా? క్రితం సారిలాగా ఏ 2 రోజులు పోయాక తిరిగి వస్తాడేమో అన్న ఆశ. ఆ రోజు ఎలాగో అలా గుండె రాయి చేసుకుని డ్యూటీకి వెళ్ళింది. మర్నాడు వెళ్ళింది. 3 రోజులైంది, అతను రాలేదు. నాన్న, ఎలా, ఏం చేయను అడిగింది ఏడుస్తూ. రోజు పేపర్లో వెతుకుతూ ఉంది, ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందా, ఏదైనా ట్రాఫిక్ కేసు గురించి పడుతుందా అని. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసిరానా అడిగాడు ఆయన. నేను వస్తాను నాన్న, నాకు పిచ్చెక్కేట్టుగా ఉంది, ఒక్క మాట చెప్పకూడదా, ఒక ఉత్తరం రాసి పడేయకూడదా, ఎందుకు ఇలా చేస్తున్నారు నాన్న? వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగొద్దాం. ఇద్దరు ఆటో కట్టించుకుని వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళాలి అంటే నాగమణికి భయంగా ఉంది. 3.5 ఏళ్ల క్రితం తాము పసుపు బట్టలతో వెళ్ళినప్పుడు అతని తండ్రి తర్పణాలు వదులుతూ కనిపించాడు. కుటుంబం అంతా అతనికి నీళ్లు వదిలారు. ఈరోజు వెళ్తే ఏమంటారు? మొహాన తలుపులేస్తారా? అతను లోపల ఉంటాడా? ఉండి రాలేదంటారా? 3.5 ఏళ్లుగా ఇటువైపు రానివాడు ఈరోజు వెళ్ళుంటాడా? ఆటో వీధి చివర ఆపుకుని గబగబా అడుగులేస్తూ ఆ ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి నుంచుని మనసులో ధైర్యాన్ని, దేహంలో శక్తిని కూడా తీసుకుని తలుపు కొట్టింది. తలుపు తెరుచుకుంది. తలుపు వెనకాతల ఎవరో అపరిచిత స్త్రీ. ఇది కృష్ణమాచారి గారి ఇల్లేనా? అవును. ఆయన ఇంట్లో లేరా అడిగింది, నాలికతో తడారిపోతున్న పెదాలను తడుముకుంటూ. ఉన్నారు. ఒక్కసారి పిలుస్తారా? మీరెవరు? నేను తడుముకుంటోంది మాటలకి. అబ్బాయి 3 రోజులైంది, ఇంటికి రాలేదు, చాలా చోట్ల వెతికాం, ఇక్కడికి వచ్చాడేమోనని. ఎప్పుడొచ్చాడో తన వెనక వణుకుతున్న తండ్రి కంఠం. ఏ అబ్బాయి? ఆ స్త్రీ అర్థం కానట్టు ప్రశ్న. సుందర్ రాజన్. మాయ, మీకోసం ఎవరో వచ్చారు పిలుస్తూ లోపలికెళ్ళింది. ఆమె తనను రమ్మనలేదు. వీరికి లోపలికెళ్ళే సాహసం లేదు. ఎవరు? తడి వెంట్రుకలను దులుపుకుంటూ వచ్చాడు లోపల నుంచి కృష్ణమాచార్యులు. నేను మీ అబ్బాయి కనపడటం లేదు, 3 రోజులైంది. వాడు చచ్చిపోయి 3.5 ఏళ్ళయింది. నాకిద్దరే కొడుకులు. గబాలన తలుపులు వేసుకున్నాడు ఆయన గడప లోపల నుంచే. నాన్న, ఏం చేయను? అలా అరుగు మీదే కూలబడిపోయింది, కన్నీళ్లు కూడా తుడుచుకోవటం మర్చిపోయి. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఇంటికి వెళ్దాం. ఒకవేళ ఈ పాటికి వచ్చేసి ఉంటాడేమో. ఏమయ్యి ఉండదు, మనం వెళ్ళేటప్పటికి వచ్చేసి ఉంటాడు. చూడు, ధైర్యం తెచ్చుకో, పద. ఇక్కడికి రావటం అనవసరం, పదమ్మ పద. రెక్కపుచ్చుకొని బలవంతాన తీసుకెళ్ళాడు తండ్రి.
1, 2, 3, 4, 5, 6, 7 రోజులు గడిచిపోయాయి. తెల్లవారుతోంది. పొద్దు వాలుతోంది. చీకటి పడుతోంది. మళ్ళీ వెలుతురు వస్తోంది. సూర్యాస్తమయం అవుతోంది. తిరిగి సూర్యోదయం అవుతోంది. రోడ్డు మీద మనుషులు తిరుగుతున్నారు. బస్సుల్లో జనం వెళుతున్నారు. గడియారం గంటలు కొడుతోంది. కిటికీలోంచి గదిలోకి గాలి వస్తోంది. వెలుతురు వస్తోంది. చీకటి వస్తోంది. ఆ చీకటిని ఛేదించడానికి దీపాలు వేసుకుంటున్నారు. అతను రాలేదు. రోజు తండ్రి కాఫీ కాచి తీసుకొస్తాడు. అమ్మ తాగు అని. తనక గుటక పడదు. నువ్వు కంగారు పడకు, పోలీస్ రిపోర్ట్ ఇచ్చాం కదా, ఎక్కడ యాక్సిడెంట్ అవ్వలేదంటున్నారు, అంచేత క్రితంసారిలాగా ఏ స్నేహితుడింట్లోనే గడిపి రావచ్చు, తాగు అని బలవంతం చేస్తాడు. అతను వస్తాడు అని తండ్రి ధైర్యం చెప్పినప్పుడు నోట్లోని కాఫీ గొంతులోకి జారుతుంది. గుటక పడుతుంది. అమ్మా, నువ్వు నర్సింగ్ హోమ్కి వెళ్ళు. ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చుంటావు? నా మాట విను. అతని ఇంటికి రాగానే తక్షణం వచ్చి నీకు చెప్తాను. రాగానే ట్యాక్సీలు ఎక్కించుకొని తీసుకొస్తాను. నువ్వు డ్యూటీ మానకు, వెళ్ళు. 4వ రోజున నర్సింగ్ హోమ్కి వెళ్ళింది. మనసు ఒకవైపు మొద్దు బారినట్టుగా ఉంది. మరోవైపు అతను రాకకై నిరీక్షిస్తోంది. ఫోన్ మోగిన నర్సింగ్ హోమ్ ముందు ఏ కారు ఆగినా తండ్రి అతన్ని తీసుకొచ్చాడేమో అన్న ఆశ. బాస్తో చెప్పింది, సార్ ఇలా జరిగింది, ఆయన వారం రోజుల నుంచి కనపడటం లేదు అని. ఇదివరకు 2 రోజులు రాలేదన్నావుగా, అప్పుడు ఇలాగే చేశాడా? చెప్పకుండా వెళ్ళిపోయి 3వ రోజు తిరిగి వచ్చేశారు. వచ్చాక ఎక్కడికి వెళ్ళారో చెప్పారా? చెప్పలేదు. మీరు అడిగారా? పోనీ. అడిగాను. ఆ విషయం తప్ప అన్నీ చెప్పారు. ఇంకెప్పుడు ఇలా చేయను అన్నారు. మీరు మిస్టేక్ చేయనంటే ఒక డౌట్. మీ హస్బెండ్కి ఇతర ఇంట్రెస్ట్లు, గర్ల్ ఫ్రెండ్స్, డ్రింక్స్, కార్డ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవండి. అబ్సల్యూట్లీ నిల్. అలాంటి అలవాట్లు లేవు అని నాగమణి దృఢంగా అంది. చిన్న చిన్న తగాదాలు, భేదాభిప్రాయాలు అలాంటివి ఏం లేవు. మాది చాలా కంటెంటెడ్ లైఫ్. వాళ్ళింటికి వెళ్ళారేమో? లేరు. అక్కడికి వెళ్ళొచ్చాను. నాగమణి కడుపులోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకోలేకపోతోంది. అలా టేబుల్ మీద తలవాల్చుకుని సైలెంట్గా ఏడ్చేస్తోంది. డోంట్ లూజ్ యువర్ కంపోజ్ యువర్ సెల్ఫ్ డాక్టర్. పోలీస్ రిపోర్ట్ ఇచ్చానన్నారు కదా? ఇచ్చామండి. యాక్సిడెంట్లు అవేం వాళ్ళ దృష్టికి రాలేదట. కళ్ళ నీళ్లు తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు నాగమణి. అయితే ఎక్కడో ఏ ఫ్రెండ్ దగ్గర ఉండుంటారు. చేంజ్ కోసం వెళ్ళుంటారు. అసలు మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి వచ్చి ఉండొచ్చు. బీ బ్రేవ్. ఈ సస్పెన్స్ భరించలేకుండా ఉన్నాను. ఒక ఉత్తరం, ఎక్కడైనా సరే క్షేమంగా ఉన్నానని ఒక్క మాట ఎవరి చేతైనా కబురు పంపితే చాలు. నిజమే, మన కంగారు పట్టడానికి తగినంత కారణం ఉండాలి. ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆలోచిస్తే కంగారు పట్టడానికి నాకెక్కువ కారణాలు కనిపించడం లేదు. పోలీసులు యాక్సిడెంట్ ఏం జరగలేదంటున్నారు. తమ రికార్డ్స్లో మీరు చెప్పిన గుర్తులు గల వ్యక్తి లేరంటున్నారు. ఆడవాళ్ళు, పసిపిల్లలు అయితే ఎవరన్నా నిర్బంధించారేమో అని అనుమానించవచ్చు. చదువుకున్నవారు, అన్నీ తెలిసినవారు కాబట్టి బలవంతాన దాచిపెట్టే అవసరం ఎవరికీ ఉండదనుకుంటా. అందుచేత ఆయన అంతటా ఆయనే చేంజ్ కోసం ఉండొచ్చు. యు ఆర్ షూర్? ఆయన మైలాపూర్లో తండ్రి దగ్గర ఈయన వెళ్ళరు. వెళ్ళినా ఆయన రానివ్వరు. అయితే మీరు ధైర్యంగా ఉండొచ్చు. మనసు సరిగ్గా లేక ఏ చేంజ్ కోసం వెళ్ళి ఉండొచ్చు. 1-2 రోజుల్లో వచ్చేస్తారు. మీరేం భయపడకండి. ఊరికి ఆలోచించి భయపడుతూ కూర్చోక వర్క్లో మిమ్మల్ని మీరు మర్చిపోండి. అదొక్కటే నేను ఇవ్వగల సలహా అన్నాడు బాస్ సానుభూతితో. 3.5 ఏళ్లకి ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడింది. ఎప్పుడు ఇది చేయండి, అది అలా చేయండి అని ట్రీట్మెంటు, మందులు విషయం తప్ప మిగతా మాటలు ఉండేవి కావు తమ మధ్య. ఆయన తన కోసం ఇంత టైం ఖర్చు చేశారు. సానుభూతితో మాట్లాడారు. ఈ ఓదార్పు మాటలు తనకు శక్తినివ్వటం లేదు. ఆయన భయపడకండి అని సలహా ఇచ్చాడు కానీ తన మనసును అదుపులో పెట్టుకోలేకుండా ఉంది. తన బుర్రను స్వాధీనంలో తెచ్చుకోలేకుండా ఉంది. మొదటి రోజు మరునాడు వస్తాడన్న ఆశ, రెండో రోజు ఇంత క్రూయల్గా అతను ప్రవర్తించాడన్న కోపంతో మిళితమైన బాధ, రాగానే గట్టిగా అడగాలి, ఏమేమి అడగాలన్న ఆలోచనలు, 3వ రోజున మైలాపూర్లో ఉన్నాడేమో అన్న ఆశ, 4వ రోజు నిరాశ, నిస్పృహ, 5-6 రోజులు తనకు తెలియకుండానే ఏది జరగాలనుందో అది జరుగుతుంది, తన చేతుల్లో ఏమీ లేదన్న నైరాస్యత. ఓ రకంగా మెదడు మొద్దుబారి 6 రోజులు అతని వియోగానికి అలవాటు పడిపోయింది.
ఫ్లాస్క్లో మరో కప్పు కాఫీ, ముగ్గురి కోసం వంట, 3 పళ్ళాలు, 2 మంచాలు, ఖాళీగా ఉన్న ఆ మూడో పళ్ళెం పెట్టే స్థలం చూసి కన్నీళ్లు, ఆగకుండా వచ్చే దుఃఖం, ముద్ద దిగకుండా పూడుకుపోతున్న అన్నవాహిక, ఖాళీగా ఉన్న రెండో మంచం, రాత్రంతా కిటికీలోంచి చీకట్లోకి వెతుకుతూ చూస్తున్న 2 కళ్ళు, కన్నీటితో మసకలు వారుతున్న 2 కళ్ళు, కన్నీరు క్రమక్రమంగా ఇంకిపోతున్న పొడి కళ్ళు, ఆశలో, భయంతో, బెంగతో ఏం జరిగిందో తెలియక కొట్టుమిట్టాడుతూ ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ ఉన్నటువంటి స్థితి. తను ల్యాబ్లో కూర్చుని పేషెంట్ కేసు షీట్ మీద రిపోర్ట్ చెక్ చేస్తోంది. ఈ ఫైల్ ఒకటి పేషెంట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఇస్తారు. దీని డూప్లికేట్ నర్సింగ్ హోమ్ ర్యాక్లో ఉంటుంది. ఆ ఫైల్ నెంబర్ చూసుకుని పేషెంట్కి మిగతా ట్రీట్మెంట్ కానీ మధ్య మధ్య వచ్చే జనరల్ చెకప్ కానీ ఉపయోగపడుతుంది. పేషెంట్ ప్రతిసారి తన పేరు, ఫోల్డరు, నెంబరు చెప్పాలి వచ్చినప్పుడల్లా. అటువంటి ఫోల్డర్లోని డీటెయిల్స్ చెక్ చేస్తుంది నాగమణి. ఆమెకు ఫోన్ వచ్చింది. ఎవరో ఫోన్లో పిలుస్తున్నారు అన్న వార్త. ఒక్కసారిగా హృదయం ఆశతో గంతులేసింది. మరుక్షణంలో ఏదో భయం. ఎవరు? తండ్రా? అతను వచ్చేసాడా? తన భర్త ఇంటికి వచ్చేసాడా? గబగబా తడబడే అడుగులతో అదిరే గుండెలతో రిసీవర్ ఎత్తింది. హలో, డాక్టర్ నాగమణినా? నేను డాక్టర్ జుబేదాని మాట్లాడుతున్నాను. ఒకసారి రాగలవా? దేనికి? అదిరే గుండెలతో అడిగింది. ఏం లేదు, మన ఓల్డ్ ఫ్రెండ్ డాక్టర్ లీలా వచ్చింది. వెంటనే రాగలవా? ఇప్పుడా? ఇప్పుడే. తను వెళ్ళిపోతుందట. రా, గేట్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. ఎక్కడా? GH గేట్ దగ్గర. నాగమణి చెయ్యి గజగజ వణుకుతోంది. హలో హలో అని పిలిచింది నూతిలోంచిలాగా. అవతల ఫోన్ క్లిక్ అన్న శబ్దం. తనకు వెళ్ళాలంటే భయంగా ఉంది. జుబేదా దేనికి పిలుస్తోంది? ఒక్కతే వెళ్లే ధైర్యం లేకపోయింది. ఇంకో గంటకు కానీ డ్యూటీ లేని నర్సును తీసుకుని ట్యాక్సీ ఎక్కింది. 10 నిమిషాల్లో GHకి చేరుకుంది. ఆ 10 నిమిషాల్లో నాగమణి బుర్ర నల్లని తెర కప్పుతున్నట్టుగా, అఘాతంలోకి పడిపోయినట్టుగా జ్ఞాపకం. పరిసరాలను గుర్తించే జ్ఞానం కూడా లేకుండా అయిపోయింది. గేటు గుమ్మంలో జుబేదా. డాక్టర్ జుబేదా నాగమణి చేయి పట్టుకుంది. భుజాల మీద చేయేసింది. నీతో పనుండి రమ్మన్నాను. లోపలికి వెళ్దాంరా అంటూ తనకు చిరపరిచితమైన వార్డులు, వరండాలు తప్పించి రెండో గేటు వైపుగా తీసుకెళ్తోంది. జుబేదా, ఏం జరిగింది చెప్పు, దాచకం, ఏడుపు కొంటంతో అడిగింది. నాగమణి, నాకు అనుమానం వచ్చి రమ్మన్నాను. కంగారు పడకు. కాదనే ప్రే చేస్తున్నాను. కాకుండా ఉండాలనే. ఎనాటమీ డిపార్ట్మెంట్ దాటుకుంటూ ఆ పక్కగా ఉన్న పొడగాటి చీకటిగా ఉన్న హాలు వైపుకు తీసుకెళ్తోంది. నాగమణి తనను తాను కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అడుగు ముందుకు పడటం లేదు. జుబేదా చేతికి అందున్న ఆమె భుజాలు కిందకి జారిపోయి నేల మీద కుప్పలా కూలిపోయింది. మణి బీ బ్రేవ్, నువ్వు డాక్టర్వి, అన్నీ తెలిసిందాని అసలు అవునో కాదో, నేను పొరపడ్డానేమో, అందుకే నేను రమ్మన్నాను అంది జుబేదా. పొడవుగా చీకటిగా ఉన్న హాలు, పైనుంచి వేళ్లాడుతున్న బల్బులు, నిర్మానుష్యంగా ఉన్న వరండా, లోపల 5 స్టూడెంట్స్ చుట్టూ యాప్రాన్స్ కట్టుకుని మెడికల్ కోట్స్ కాబోలు వేసుకొని ఉన్నారు. అప్పటిదాకా సన్నగా వినిపిస్తున్న మాటలు ఈ ఇద్దరు రావడంతో గబుక్కున ఆగిపోయాయి. పొడవాటి మానవాకారం, రసాయనాల్లో నానబెట్టబడి బిగుసుకుపోయి తెల్లగా కాగితంలా ఉన్న మానవాకారం. నాగమణి ముందుకు వంగి బల్బు కాంతిలో ఆ మొహం చూసింది. స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. నెత్తి మీద సుత్తితో కొట్టినట్టుగా ఠంగున శబ్దం. నాగమణి ఉలిక్కిపడి చుట్టూ చూసింది. తాను జనరల్ హాస్పిటల్లో ఎనాటమీ డిపార్ట్మెంట్లో లేదు. తన ఇంట్లో నిశ్శబ్దంగా, ఎక్కడా మనుషులు లేని ఇంట్లో ఒంటరిగా ఏకాకిగా ఉంది. ఠంగుమన్న ఆ శబ్దం ఎక్కడిది? తలెత్తి చూసింది. గోడ గడియారం 1 గంట కొట్టింది. 1 గంట అయిందా? బయట ఎండ బాగానే ఉంది. ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా ఆ టేబుల్ మీద ఉన్న అతని ఆకారం జ్ఞాపకం రాక మానటం లేదు. తను ఎన్నిసార్లు ఆ హాల్లోకి రాలేదు? స్టూడెంట్గా ఎన్ని మానవ ఆకారాలు కొయ్యలేదు? ఆ రోజుల్లో ఆడ మగ 2 దేహాలు కొయ్యాల్సి వస్తే ఎంత క్రూయల్గా జోక్ చేసుకునేవారు. మగ స్టూడెంట్స్ అని తమలాంటి మానవ ఆకారాలని మర్చిపోయి మగ కాలు ఆడదేహానికి, ఆడదేహపు అవయవాలు మగ కళేబరానికి తగిలిచ్చి నవ్వేవారు. దిక్కులేని ఆ దేహాలతో మగ స్టూడెంట్స్ అంతా కేర్లెస్గా ఆడుతూ జోక్ చేస్తూ ఉంటే మొదట్లో ఒళ్ళు జలధరించిన రాను అలవాటైపోయింది. ఇప్పుడు అనిపించేది అప్పుడు. అనాథలైన ఈ మృతదేహాలు వారు ఒకప్పుడు ప్రాణం ఉన్న మనలాంటి మనుషులే. వారికి ప్రేమలు, కోపతాపాలు, మనలా నవ్వగల హృదయము ఉండి ఉంటాయి. ఆ దేహాల గురించి ఇలా జోక్ చేయటం న్యాయం కాదు అంది. కానీ అదే స్థితిలో తన భర్త తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న సుందర్రాజన్ క్రూయల్గా ఉన్న ఎనాటమీ డిపార్ట్మెంట్లోని ఆఖరి హాల్లో చల్లగా కట్టెలాగా బీసుకుపోయిన అతని దేహం చూసేటప్పటికీ నాగమణి అన్నీ మర్చిపోయి
అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత తండ్రికి కబురు వెళ్ళింది. నర్సింగ్ హోంలోంచి బాస్ స్టాఫ్ను పంపారు, అంబులెన్స్ పంపారు, సానుభూతికి కొలీగ్స్ వచ్చారు. ఎలా జరిగింది? అనాథగా ఎక్కడ పడున్నాడు? ఎవరికి దొరికాడు? అనాథగా అయిన శవం తప్ప స్టూడెంట్స్కి డైసెక్షన్కి దొరకదు అంటే అతను ఎవరికీ చెందనివాడు, ఎవరు లేనివాడిగా నమోదు చేయబడ్డాడు కాబోలు. ఇంతకంటే అన్యాయం, ఘోరం ఎక్కడైనా ఉంటుందా? 3 రోజుల క్రితం మహాబలిపురం సముద్రపొడ్డున పడున్నట్ట ఒక యువకుని శవం. బట్టలు తడిసిపోయినాయి, జేబులో కాగితాలు లేవు, గుర్తులు లేవు, ఎవరూ వాకప్ చేయలేదు. పోలీసులు జీహెచ్కి అప్పచెప్పారు. వయసులో ఉన్న, ఆరోగ్యంగా ఉన్న శవాలు అరుదుగా దొరుకుతాయి. అనాథ, గుర్తు తెలియని, ఎవరూ వాకప్ చేయని శరీరం కాబట్టి ఎనాటమీకి అప్పచెప్పారు. జుబేదా ఆ రోజు అనుకోకుండా అటువైపు వచ్చి హాల్లోకి తొంగి చూసింది. ప్రొఫెసర్ ఇంకా రాలేదని స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో బల్ల మీద ఆ దేహాన్ని చూసి కంగారుపడి గుర్తించి ఆ విషయాన్ని ప్రొఫెసర్కి తెలిపి ముక్కలు చేయకుండా ఆపింది. పైన బట్ట కప్పి నాగమణి వచ్చేదాకా ఆగారు. అతని వాళ్ళకి చెప్పొద్దు, తల్లి తండ్రి ఉన్నారంటున్నారు. ఎవరిదో కంఠం. అతని ఇంటికి కబురు వెళ్ళిందట. తండ్రి నాకు సంబంధం లేదు, నా కొడుకు ఎప్పుడో చచ్చిపోయాడని వెళ్ళిన వాళ్ళ మొహం మీద తలుపు బడాలను వేసేసాట. ఈ వార్త విడ్డూరంగా చెప్పుకుంటూ వెనక్కి తిరిగి వచ్చారు. ఏర్పాట్లన్నీ జరిగాక మరి కాసేపటికి అతని దేహాన్ని తీసుకెళ్ళిపోతారనగా అతని తల్లి ఆవిడ భర్తకు తెలియకుండా రహస్యంగా వచ్చి కొడుకు శవం మీద పడి రాగాలు పెట్టి ఏడ్చింది. ఆమెనెవరూ ఓదార్చలేదు. ఆవిడ నాగమణిని పలకరించలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. కడుపులోని దుఃఖాన్నంతా కట్టె ముందు వెళ్ళబోసుకుని వెళ్ళిపోయింది. మరణం అంటే ఏమిటి? అలా చల్లగా, అతి నిర్దాక్షిణ్యంగా ఎవరో గుర్తు చెప్పుకోలేక, తాను ఎవరి తాలూకు దేహమో చెప్పుకోలేక ఈ లోకంలోని భవబంధాలతో పాటు బాంధవ్యాలను కూడా తెంచుకుని పోవటమా? అతను ఎందుకు ఇలా చేశాడు? ఇది ఆత్మహత్య లేక సముద్రపు ఒడ్డుకు అనుకోకుండా వెళ్ళి మునిగిపోయిన యాక్సిడెంటా? అసలు అతను ఎందుకు వెళ్ళిపోయాడు ఇంట్లోంచి? మహాబలిపురం దాకా ఎందుకు వెళ్ళారు? అతను అక్కడ ఎవరున్నారు అతనికి? ఆత్మహత్యో యాక్సిడెంటో చెప్పలేకుండా ఉన్నారు. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? జీవితం పైన అతనికి విసుగొచ్చిందా? ఎందుకు? తానేం చేసింది? తనను వదిలి ఉండను అనేవాడు, తను లేకుండా బ్రతకలేను అనేవాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేహం విడిచిపెట్టినా అతని ఆత్మ తన చుట్టూ తిరుగుతుందా? అసలు మరణం అంటే ఏమిటి? తను డాక్టర్. రక్త ప్రసారం ఆగిపోతోంది, గుండె అనే ఈ పరికరం పనిచేయకుండా ఆగిపోతోంది. అది అని తనకు తెలుసు. అయితే అంతేనా? ఈ నవ్వులకి, ఈ బాంధవ్యాలకి, ఈ మానసిక వ్యధకి ఇదొక్కటే సమాధానమా? అతను ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు అలల్లో చిక్కుకున్నాడా? అసలు మహాబలిపురం ఎందుకు వెళ్ళాడు? తను ఏం లోపం చేసింది? గుంతలు కట్టుకున్న గానుగెద్దులాగా తిరిగి తిరిగి ప్రశ్నించుకుంటోంది. నాగమణి మాట్లాడటం మర్చిపోయింది, కదలటం మర్చిపోయింది, కళ్ళు తెరిచి చూడటం మర్చిపోయింది, తిండి తినటం మర్చిపోయింది, వెలుతురుని చూడటం మర్చిపోయి చీకటిలో అలా కిటికీల దగ్గరుండి మూసుకుని చీకటిలో పగలు రాత్రి గడుపుతోంది. ఎందుకు? ఎందుకు? ఆ ఎనాటమీ టేబుల్ మీద ఉన్న కళేబరానికి అర్థం ఏమిటి? ఇవే ప్రశ్నలు ఆమె బుర్రలో తిరిగి తిరిగి జెయింట్ వీల్లాగా గుండ్రంగా అడుగు నుంచి పైకి, పైనుంచి అడుక్కి తిరుగుతూ ఉన్నాయి. తల్లి చనిపోయినప్పుడు తనకింత బాధ అనిపించలేదు. ఈ ఏకాంతత, ఒంటరితనం తన ఎలా ఎదుర్కొంటుంది? అతని మనసులో ఏముంది? నిజంగా జీవితాన్ని అంతం చేసుకోవాలనే అనుకున్నాడా? ఎందుకని? తల్లిదండ్రుల మీద ప్రేమ, వారి నుంచి దూరంగా వచ్చాననే బాధ. కానీ ఏనాడు వాళ్ళని గురించి తలుచుకోలేదే. అటువైపు ప్రేమాభిమానాలు కరువైపోయాయనే కదా బాధపడుతూ ఉండేవాడు. ఒకవేళ తాము పెళ్లి చేసుకోకుండా ఉంటే అతను తన వాళ్ళ మధ్య బతికుండేవాడా? తనగాక ఏ పిల్లని చేసుకున్నా జీవించి ఉండేవాడేమో. అతని మనసులో ఏం బాధలో, ఏం సంశయాలో తానెందుకు కనిపెట్టలేకపోయింది? ఎందుకు ఓదార్చలేకపోయింది? ఎక్కడ లోపం చేసింది? అతనెందుకు తనని ఇలా వదిలి వెళ్ళిపోయాడు? అతని దేహం ఏమైంది? నీటిలో తేలిపోయి ఇసుకలో దిక్కులేక పడుండి ఆ రసాయనాల్లో ఊరి చివరికి అగ్నికి ఆహుతైందా? ఇన్ని మార్పులకు లోనైంది అదే దేహం. ఆ దేహం ఒక్కటేనా? ఆత్మ లేదా? ఆత్మ లేని దేహానికి ఎండ, వాన, నీరు, నిప్పు అన్నీ ఒక్కటే. దానికి స్పర్శ జ్ఞానం ఉండదు. కానీ దిక్కు లేకుండా అలా సముద్ర పొడ్డున పడిపోయి, అయ్యో ఎందుకైంది? ఎందుకిలా అయింది? పిచ్చిగా చీకట్లోకి చూస్తూ కూర్చుంది. అప్పటికి 3 రోజులైంది అతని అంతిమయాత్ర ముగిసి. మనసులో ఆశ లేదు, సంశయము లేదు. భయంకరమైన నిజం, అతనింక లేడు. అనాథగా, దిక్కులేని వాడిగా వెళ్ళిపోయాడు. ఎంత అకస్మాత్తుగా తన జీవితంలోకి ప్రవేశించాడో అంత అకస్మాత్తుగాను నిష్క్రమించాడు. ఒక్క మాట, ఒకే ఒక్క మాట, మణి నా మనసులో ఇలా ఉంది, నీకిక నాకీ కష్టం అని చెప్పకుండా వెళ్ళిపోయాడు.
సిగ్గు, మొహమాటం, నిస్సహాయత ఈ 3 స్వభావాల లక్షణాల వల్లే అతని పట్ల తను ఆకర్షితురాలైంది. ఆ స్వభావ లక్షణాలతోనే అతను అనాథగా వెళ్ళిపోయాడు. అమ్మా, అమ్మా, తలుపు తీయమ్మా మొదలయ్యారు. పసిబిల్లాళ్ళ ఏడుస్తూ తలుపు కొడుతున్నాడు నాగమణి. ఆ పిలుపు ఎన్నోసార్లు వింది ఈ 3 రోజుల్లో. ఆ చీకటి గదిలో ఒక తండ్రి ఆక్రందన, వేడుకోలు తలుపు సందుల్లోంచి చీల్చుకొస్తోంది. నాగమణి తలుపు తీయాలనుకుంటోంది, కానీ తీయలేకుండా ఉంది. కదిలే శక్తి లేదు, కాళ్ళు చచ్చుపడినట్టుగా ఉన్నాయి. తల్లి, నువ్వు తలుపు తీయకపోతే నేను కూడా చచ్చిపోతానమ్మా, ఇక్కడే ప్రాణాలు తీసుకుంటాను ఏడుస్తూ చెప్పుకుంటున్నాడు తండ్రి. నేను కూడా చచ్చిపోతా, ప్రాణాలు తీసుకుంటా అంటున్నాడు తండ్రి. అంటే అతను ప్రాణాలు తీసుకున్నాడన్నమాట. కావాలని ఆత్మహత్య చేసుకున్నాడు. దుఃఖం తెరలుగా వస్తోంది. పొట్ట చీల్చుకుని కంఠం పెగుల్చుకుని ఉవ్వెత్తుగా వస్తోంది. నేల మీద పాకుతూ వెళ్ళి తలుపు గడియ తీసింది. గదిలోకి చొచ్చుకొస్తున్న కాంతి, కళ్ళను పొడుస్తున్న వెలుతురు చూడలేక 2 కళ్ళు మూసుకుని అలాగే నేల మీద పడిపోయింది స్పృహ లేకుండా. ఆ తర్వాత 15 రోజులకి నాన్న అని పిలవగలిగింది. ఆ 15 రోజులు ఆమె పిచ్చి దానిలా ఏడ్చింది, మాట్లాడింది, కొట్టుకుంది. ప్రతిసారి సెడిటివ్స్ ఇచ్చి నిద్ర పోగొట్టారు డాక్టర్లు. 16వ రోజున కళ్ళు తెరిచి నాన్న అని పిలిచింది. వంగి తన మొహంలోకి చూస్తున్న తండ్రిని చూసి, ఏం తల్లి? ఆ కంఠంలో ఆదుర్ద, బాధ, ఆశ. నాన్న, మనం ఇక్కడ ఉండద్దు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఈ ఊళ్ళో ఉండలేను, వెళ్ళిపోదాం, నన్ను తీసుకెళ్ళిపో. తండ్రిని పట్టుకుంది గట్టిగా, భయంతో గజగజ వణికిపోతూ. అలాగే తల్లి, వెళ్ళిపోదాం. ఈ ముసలివాణ్ణి అన్యాయం చేయనని మాటి అమ్మ. నా కోసం తల్లి, నన్నొక్కడిని చేసి వెళ్ళిపోతావా? నా కోసం నువ్వు మామూలు మనిషి అవ్వాలమ్మా. నాకెవరున్నారు? మీ అమ్మ లేదు, అతను వెళ్ళిపోయాడు. నువ్వు కూడా అన్యాయం చేస్తే అని ఏడుస్తున్నాడు మొదలయ్యారు. ఆ క్షణాన నాగమణికి తన గురించి కాక తండ్రి గురించిన ఆలోచన వచ్చింది. ఈ వృద్ధునికి ఎవరున్నారు? తను కోరిందల్లా ఇచ్చాడు, తన మాట ఒక్కటి కాదనలేదు. తనేం చేస్తోంది? తన మీద సానుభూతితో తనకు అన్యాయం జరిగిపోయిందని బాధపడుతుందే తప్ప ఈ వెర్రి నాన్నను గురించి ఆలోచించలేదు. నాన్న చేయి పట్టుకుని నెమ్మదిగా నీరసంగా చెప్పటం ఆరంభించింది. ఎందుకు ఇలా జరిగింది? ఏం లోపం చేశాను అని గిలగిల కొట్టుకుంటున్నాను. నాకు బదులు దొరకటం లేదు. ఎందుకు అన్న ప్రశ్న ఇక వేసుకోను. ఏం చేయాలి? నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచించుకోబోతున్నాను. ఏది మన చేతిలో లేదు. నాకు చదువు చెప్పించావు, డాక్టర్ని చేశావు. నా కర్తవ్యం వైద్యం చేయటం, సాధ్యమైనంత మందిని మృత్యువుకు దూరంగా తీసుకెళ్ళిపోవటం. కానీ ఈ ఊళ్ళో వద్దు, మనం ఎక్కడ ఉండొద్దు అంది బలవంతాన, కన్నీళ్ళు ఆపుకుంటూ, కంఠంలోకి లేని శక్తిని తెచ్చుకుంటూ. ఆ చుట్టుపక్కల పల్లెల్లో వైద్య సదుపాయం సరిగ్గా లేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్, గవర్నమెంట్ మెటర్నిటీ, చైల్డ్ కేర్ సెంటర్స్ ఇవి గ్రామ రాజకీయాల్లో తలమునకలైపోయి లేడీ డాక్టర్ అంటూ లేదు ఆ ఊళ్ళో. సుమారు 25,000 మంది దాకా జనాభా. ఆ చుట్టుపక్కల 10-12 గ్రామాలకి ఈ ఊరే కాస్త బస్తీ. వారం సంత, ఇంకా ఇంటింట పశువులు, బిచ్చగాళ్ళు, రాత్రిళ్ళు మాధవ కబళం అంటూ అడుక్కునేవాళ్ళు. కరెంటు, పంచాయతీ సమితి, సినిమా హాలు, ఇలా కనీస సౌకర్యాలు మురికి గల పట్నం పల్లె కానీ మామూలు గ్రామం ఆ ఊరు. భారతదేశంలోని అనేక గ్రామాల్లాగా ఆ ఊళ్ళోనూ సంపన్నులు, అతిబేదవారు ఉన్నారు. సంపన్నులు తమ పిల్లల్ని యూనివర్సిటీలకు పంపి చదువులు చెప్పించి ఫారిన్ కూడా పంపుతున్నారు పై చదువులకి. అయితే అక్షరం ముక్క కూడా రాని వారు కూడా ఉన్నారు. సరి అయిన డాక్టర్ లేక కానుపు కష్టమైపోయి బండిలో గర్భిణీ స్త్రీని పట్నం తీసుకెళ్తే దారిలోనే ఆ స్త్రీ కన్న సంఘటనలు, చనిపోయిన ఉదంతాలు ఉన్నాయి. ఆ ఊళ్ళో మగ డాక్టరు ఉన్నాడు 5-6 ఏళ్లుగా. ఆయన హస్తవాసి మంచిదే, కానీ కోపిష్టి, భార్య పిల్లలు లేని ఒంటి కట్టె. పైపెచ్చు రాత్రి అయ్యేటప్పటికీ ఫుల్గా తాగేసి పడుకొని ఉంటాడు. ఆ టైంలో భగవంతుడు దిగొచ్చిన ఆయన్ని లేపటానికి వీలవదు అన్న వాడుక ఉంది. ఆ చుట్టుపక్కల స్త్రీలు, ముఖ్యంగా ఘోష ఇంకా పాటించే వెలమ, రాజుల కుటుంబాల్లోని స్త్రీలు కానుపు సమయంలో ప్రాణాలనైనా వదులుతారు, కానీ మగ డాక్టర్ను రానివ్వరు. హెల్త్ విజిటరు, మిడ్ వైఫ్ కలిపి పెద్ద ప్రాణానికి ముప్పు తీసుకొచ్చిన సంఘటనలు 4-5 జరిగాయి ఆ గ్రామంలో. చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. భూమి మీద నూకలు చెల్లిపోయాయి, అది వెళ్ళిపోయింది. పెళ్ళాంబోతే మగవాడు ఒంటరిగా ఎలా బతుకుతాడు అంటూ కాబోయే మామగారులు మా పిల్లని చేసుకో అంటూ క్యూలో నిల్చుని రెండో పెళ్లికి పిల్లనివ్వటానికి కుమ్ముకులాడే గ్రామం అది. ఆడదాని ప్రాణానికి అంతట అమూల్యమైన విలువన్న ఊరు. ఒక్కొక్క ప్రాణి, గర్భిణీ స్త్రీ నిష్క్రమించగానే, వైద్య సదుపాయం లేక చనిపోగానే
ఆ ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తున్న సర్వేశ్వరరావు పరమశివుళ్ళ మూడో కన్ను తెరుస్తూ ఉంటాడు. తను మగవాడు అన్న కారణంగా పురిటి గదిలోకి రానివ్వక ప్రాణాలు తీసుకుని ఈ ఊరి వాళ్ళ మీద, వారి మూర్ఖ సాంప్రదాయాల మీద రుద్రతాండవం చేస్తూ ఉంటాడు. పేషెంట్లని, ఊళ్ళో వాళ్ళని బండబూతులు తిడుతూ ఉంటాడు. ఏ పెళ్ళాం దగ్గర పడుకున్నోడివి, అది చచ్చిందో బతికిందో లేదో కనుక్కో అక్కర్లేదా? సంతోషం నీదీను, చావు నీ పెళ్ళాందీనా? మళ్ళీ పెళ్ళికి తయారవుతున్న సిగ్గులేదు అంటూ ముందుకొచ్చిన వాళ్ళని దులుపుతూ ఉంటాడు. ఆయన ఎంత మోటుగా మాట్లాడతాడో అంత బాగా వైద్యం చేస్తాడు. ఆ తిట్ల వెనక బాధ, ఈ ఊరి ప్రజల మీద ప్రేమ ఉందని వచ్చేవారికి తెలుసు. అందుకని ఆయన ఏమన్నా పట్టించుకోరు. లావుగా తెల్లగా ఉండి 40 ఏళ్లకే జుట్టు పండిపోయి కరుకుగా మాట్లాడే సర్వేశ్వరరావు ఆ ఊళ్ళో వందలాది మంది పసిపిల్లలని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు తన చేతులతోటి. ఆ డాక్టరే నాగమణి పనిచేస్తున్న నర్సింగ్ హోమ్ బాస్కు ఫ్రెండు. అతని ద్వారానే ఈ ఊరు వచ్చింది నాగమణి. జీవితాంతా మద్రాసులో గడిపిన మొదలయ్యారు కూతురు కోసం ఈ పల్లెటూరు వచ్చాడు. వచ్చిన 10 రోజుల దాకా నాగమణి మరబొమ్మలాగా తండ్రి నిద్ర లేపితే లేచి ఆయన చేయి పుచ్చుకుని తీసుకెళ్లి ముందు గదిలో, అది క్లినిక్గా వాడటానికి కేటాయించారు. ఆ గదిలో కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉండేది. లోపల ఆదెమ్మ వంట. తండ్రి ఊళ్ళోకి వెళ్ళి నలుగురిని కలుసుకుని తన కూతురు డాక్టరు ఊరికే వైద్యం చేస్తుందని చెప్తూ ఉండేవాడు. ఒక రోజున విరోచనాలతో వేళ్లాడబడిపోతున్న ఒక 16 ఏళ్ల పిల్లని తీసుకొచ్చారు. అప్పటికి వారం రోజులైంది నాగమణి ఆ ఊరు వచ్చి బోర్డు కట్టి. ఏది తిన్నా ఇమడటం లేదు. అంతా రెండో మార్గం గుండా వెళ్ళిపోతుంది. ఇంచుమించు డీహైడ్రేషన్ స్థితిలో పేషెంట్ని తీసుకొచ్చారు. నాగమణికి ఆ కేసును చూడగానే మర్చిపోయిన వైద్య విజ్ఞానం ఒక రకమైన సంచలనం కలిగించింది. పేషెంట్ని అక్కడి నుంచి కదలనివ్వద్దని, డీహైడ్రేషన్ రాకుండా గ్లూకోజు, కొబ్బరి నీళ్లు కల్పిస్తూ డయేరియా కట్టడానికి నల్లమందుతో కలిపి బిస్మత్ మిక్చర్ ఇచ్చింది. గంటకి ముందు అర చెంచా, తర్వాత చెంచా, ఇలా మందు ద్రవం రెండు పక్కన కూర్చుని పోస్తూనే ఉంది సాయంత్రం దాకా. ఆ రాత్రికి విరోచనాల ఉధృతం తగ్గింది. 2 రోజుల దాకా పేషెంట్ను ముందు గదిలోంచి కదలనివ్వక అర్ధరాత్రి మధ్య లేస్తూ మందులిచ్చింది. ఆశలు వదులుకున్న 16 ఏళ్ల పిల్ల మళ్ళీ బతికి బయటకు వచ్చేసరికి నాగమణి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఆ తర్వాత ఆడవాళ్ళు అంటే ఆమె దగ్గరికే వైద్యానికి వచ్చేవారు. ఆ ఊరు వచ్చాక నెలలాళ్ల కాబోలు డాక్టర్ సర్వేశ్వరరావు నాగమణి క్లినిక్ని, ఆమెను చూడటానికి వచ్చాడు. అతని మాటల్లోని కరుకుతనం, సంభాషణలో దొరికే అశ్లీలాలు, మందపాటి కళ్ళజోడు, ఈ గ్రామస్తుల నమ్మకాల విషయంలో కఠినమైన ఆయన అభిప్రాయాలు చకచకా చెప్పుకుంటూ పోయాడు. నాగమణి ఒక్క మాట మాట్లాడలేకపోయింది. బెదురుగా తల వంచుకుని కూర్చుంది. ఈ నాగమణి గత చరిత్ర తన ఫ్రెండ్ ద్వారా వినున్న సర్వేశ్వరరావు, ఈ కొత్త లేడీ డాక్టర్ ఫ్యాషనబుల్గా ఉంటుంది, ఫార్వర్డ్గా ఉంటుంది, సోషల్గా మాట్లాడుతుంది, మగవాళ్లను పడగొట్టగల గ్రంథ సాంగురాలని చాలా ఊహించుకుని ఆమెను చూడటానికి వచ్చాడు కుతూహలంతో. అసలు ఆమె తన వల్లనే ఈ గ్రామం వచ్చింది కాబట్టి ఆమె తనను చూడటానికి తన ఇంటికి రావాలి. అలా వస్తుందని నెలలాళ్ళు ఎదురు చూశాడు. నాగమణి అతని ఇంటికి వెళ్ళలేదు. ఆమెకు గర్వం అనుకునేవాడు, తలబిరుసు గేరా అనుకునేవాడు. వీధి గుమ్మల్లో కూడా రాకుండా ఇంట్లోనే పాతుకుపోయిన ఈ లేడీ డాక్టర్ని చూడాలన్న కుతూహలం, ఆమె ముందు తన సీనియారిటీని, ఆధిక్యతను చూపించాలన్న ఆతృత అతనిని నిలవనివ్వలేదు. ఒకరోజు సాయంత్రం 5 వేళ నాగమణి ఇంటికి వచ్చాడు తనకు తానుగానే. ఎలా ఉంది, ప్రాక్టీస్ బాగా వస్తుందా? ఇక్కడ జనం గొర్రెల మంద లాంటి వాళ్ళు, మొత్తం యూజ్లెస్ ఫెలోస్, అంతా ఈ కొడుకులు ఆ కొడుకులు అంటూ అచ్చ సంస్కృతంలో మాట్లాడుతుంటే నాగమణి కంగారు పడిపోయింది. ఆమె మనసులో గాయం చాలా పచ్చిగా ఉంది. ఇంకా నెత్తురు కూడా కట్టలేదు. అసలు మగవాళ్ళు అంటే ఏదో భయం, వణుకు. తన భర్త ఏనాడు ఇలా మోటుగా అశ్లీలాలు మాట్లాడలేదు. అసలు అతను మితభాషి. ఈ డాక్టర్ చనువుగా మీదకు తరుముతున్నట్టుగా వస్తున్నాడు. గబగబా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాలో, ఎలా సమాధానం చెప్పాలో తెలియనట్లుగా తండ్రి వైపు చూసింది నిస్సహాయంగా. అతి సింపుల్గా చామాన ఛాయ రంగులో ఉన్న ఈ లేడీ డాక్టర్ని చూస్తే సర్వేశ్వరరావుకు ఆశ్చర్యం కలిగింది. ఈ డాక్టర్ని చూస్తే పెళ్ళైన అమ్మాయిలా కనిపించడం లేదు. 4 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్న, అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన స్టూడెంట్లా ఉంది. బెదిరిపోతూ, బోన్లో చిక్కిన కుందేలు పిల్లల ఇటు అటు భయంతో చూస్తూ, దృష్టి ఎటువైపు మళ్లించుకోవాలో తెలియక నేల చూపులు చూస్తూ ఉంటే సర్వేశ్వరరావుకి నవ్వొచ్చింది. పులి పిల్ల అని ఊహించుకొస్తే ఇక్కడ లేడీ పిల్ల తటస్థపడింది. నాగమణి ఇలా భయంతో నిస్సహాయంగా అటు ఇటు చూడటం సర్వేశ్వరరావుకి చికాకు అనిపించింది. ఎందుకంటే అతనికి నిస్సహాయంగా కనిపించే వ్యక్తులు అంటే చులకన, కోపం. మంది గర్భిణీ స్త్రీలు నిస్సహాయంగా దీనంగా కేకలు పెట్టి తమ ప్రాణాలు తీసుకున్నారే తప్ప పురిటి గదిలోకి అతన్ని రానివ్వలేదు. మగ డాక్టర్ కాబట్టి రావద్దు అన్నారు.
ఒక ప్రాణి అతని కళ్ళ ఎదుటే నిస్సహాయంగా కేకలు వేసుకొని చచ్చిపోతుంటే ఏమీ చేయలేని, సహాయం చేయటానికి అవకాశం కల్పించలేని వారి మూర్ఖత్వాన్ని చూస్తే సర్వేశ్వరరావుకు ఒక రకమైన కసి, ద్వేషం. అలాంటి వాళ్ళను తిట్టి చివాట్లు వేసి సర్కాస్టిక్గా మాట్లాడితే కానీ అతనికి తాపం తీరదు, తృప్తిగా ఉండదు. ఈ ఊళ్ళో మీరు ఎన్నో రోజులు ఉండలేరు, ఇలా అయితే లాభం లేదు అన్నాడు సర్వేశ్వరరావు దూకుడుగా. మీలాంటి పెద్దలున్నారు, అమ్మాయి చిన్నది, మీరు కడుపులో పెట్టుకుంటారని మద్రాస్ డాక్టర్ గారు చెప్పారు అన్నాడు మొదలయ్యారు. డాక్టర్ సర్వేశ్వరరావు నాగమణి నుంచి సమాధానం ఆశించాడు కానీ అక్కడి నుంచి జవాబు లేదు. మీరే కాలేజీ నుంచి వచ్చారు? సర్వేశ్వరరావు తెలియనట్టుగా అడిగాడు. నాగమణి బ్రైట్ డాక్టర్ని అతని ఫ్రెండ్ ముందే రాశాడు. అయినా ఈ డాక్టర్ని బెదరగొట్టాలి, మాట్లాడించాలి. అమ్మాయికి రికమెండేషన్స్ లేకుండానే సీట్ వచ్చిందండి. ఎక్కడా తప్పలేదు. ఈ ఊళ్ళో వాళ్ళంతా మంచివాళ్ళు, మీరున్నారు, ఏం కావాల్సిన సాయం చేస్తారు. అందుకేనా నా ఇంటి వైపుకైనా రాలేదు అని మనసులో అనుకుని, బల్లలో కుర్చీలు ఏమీ లేవే, పేషెంట్లు వస్తే ఎక్కడ కూర్చుంటారు, మందులు అవి ఉన్నాయా అడిగాడు సర్వేశ్వరరావు. కాస్త నిలదొక్కునేదాకా ఏమీ ఏర్పాటు చేసుకోదలుచుకోలేదు. మా సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఏదో అలా అలా ఆగిపోయాడు మొదలయ్యారు. రేపు పొడుగు బల్ల కుర్చీలు పంపుతాను, మందులు కూడా పంపుతాను అంటూ కాఫీ ఇస్తే పుచ్చుకోకుండా గబాలను లేచాడు సర్వేశ్వరరావు. అతను పిలవకుండా వచ్చాడు. ఎంత గబాలను వచ్చాడో అంత గబుక్కున లేచాడు వెళ్ళిపోవటానికి. నాగమణి కుర్చీ మించి లేచిందే కానీ తలెత్తలేదు. వెళ్ళొస్తాను అంటూ గబాలన వెనక్కి తిరిగాడు. గుమ్మం దాకా వెళ్ళిన సర్వేశ్వరరావు. ఆమె గబుక్కున తలెత్తింది ఏదో కొత్త శబ్దం వింటున్నట్టుగా. ఆమె కళ్ళ నిండా నీళ్లు పొంగి రెప్పలు దాటుకుని చెంపల మీదకి జారుతున్నాయి. స్టూపిడ్స్, ఈడియట్స్ అంటూ తిట్టుకుంటూ గుమ్మం దాటాడు సర్వేశ్వరరావు. ఎవరిని తిడుతున్నాడో అతనికే తెలియటం లేదు. ఏదో కచ్చ. మనుషులు ఎందుకు అంత చేతగాని వాళ్ళలా బిహేవ్ చేస్తారు? బెదురుగుడ్లులా ఎందుకు అయిపోతారు? ఆ రాత్రి మరో పెగ్గుక్కు వేసుకుని పడుకున్నాడు. తెల్లవారేదాకా ఎవరు పిలిచినా అరిచి చచ్చినా లేవకూడదని. అయితే అర్ధరాత్రి అతని తలుపు బద్దలు కొడుతున్నారు. ఆపదలోని రోగులు నిద్రమత్తులో డోసు ఎక్కువైన స్థితిలో గట్టిగా బండబూతులు తిడుతూ తలుపు తీసి పేషెంట్ చూడటానికి వెళ్ళాడు అర్ధరాత్రి 2 గంటల వేళ. అక్కడికి వెళ్ళి చూసేసరికి అతనికి మత్తు చాలా మటుకు దిగిపోయింది. ఒక పార్టీ ఈ వైపుకి వచ్చి మరికొందరు కొత్తగా వచ్చిన లేడీ డాక్టర్ ఇంటికి వెళ్ళి ఆమెను వెంట పెట్టుకొచ్చారు. అనుభవం లేని డాక్టర్ ఈ ఊరికి కొత్త కాబట్టి ఎందుకైనా మంచిదని సర్వేశ్వరరావుని తీసుకొచ్చారు. ఆయన పక్కన ఉండడం మంచిదని సర్వేశ్వరరావు వెళ్ళేటప్పటికి అప్పుడే పుట్టిన కవలలం కాళ్ళు ఎడంచేతిలో పట్టుకుని ఒకరి తర్వాత ఒకరిని తలకిందులుగా చేసి పిర్రల మీద వాయిస్తోంది నాగమణి. కవలలిద్దరూ కుయ్యోమని పిల్లి పిల్లల్లాగా కీచుమంటున్నారు. మంచి కోపంతో విసుగ్గా వచ్చిన డాక్టర్ సర్వేశ్వరరావు పకపకా నవ్వాడు. ఆ దృశ్యం చూసి ఆకాశంలో ఉరుములు పెళపెళమన్నట్టు బిగ్గరగా నవ్వుతున్నాడు. కానీ నాగమణి తలెత్తలేదు, చుట్టూ మనుషులను గమనించలేదు. ఈ డాక్టర్ నవ్వు ఆమె చెవుల్లోకి సోకలేదు. మంత్రసానిని పిల్లలకి స్నానం చేయించమని చెప్పి పురిటి గదిలోకి వెళ్ళిపోయింది నాగమణి. కాసేపు ఆగి పురిటి గదిలోకి వెళ్ళాడు డాక్టర్ సర్వేశ్వరరావు. పురిటాలకి చేయవలసిన ప్రథమ చికిత్స అంతా అయిపోయింది. దుప్పటి కప్పుకుని కళ్ళు మూసుకుని అలసనగా పడుకుని ఉంది బాలింత. ఏటి, ఇద్దరిని కన్నావా? ఉన్న జనాభా చాలలేదా? పుట్టిన వాళ్ళు చాలు కానీ ఎల్లుండి ఆపరేషన్ చేయించుకో. నాకు భయం అండి నీరసంగా అంది పురిటాలు. అయితే నీ మౌడీ చేసేస్తాను, వింటున్నావా? నలుగురిని అన్నావు చాలు, డాక్టర్ అమ్మకి చెప్పేస్తాను నీకు ఆపరేషన్ చేయమని బిగ్గరగా చుట్టూ అందరికీ వినిపించేటట్టు చెప్తున్నాడు సర్వేశ్వరరావు. దానికి నాగమణి నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఆ తర్వాత తను దేనికి వెతుక్కోవలసి రాలేదు. కూరలు, పళ్ళు, బియ్యం, ఇంట్లో సామాను ఇవి తను ఏ ప్రయత్నం చేయకుండానే వాటంతటా అవే అమరుతూ వచ్చాయి. తను ఏనాడు ఫీజు అంటూ అడిగేది కాదు. ఎవరైనా ఫీజు ఇవ్వకపోతే నాన్నకి ఇవ్వండి, నాన్నకు పంపించండి అనేది. పేషెంట్ ఏమి ఇచ్చేవారో, తండ్రి ఎంత తీసుకునేవాడో తనకు తెలియదు. అమ్మ, మనకి ఈ భాగం చాలదు, పక్కవాట కూడా తీసుకుని విశాలంగా క్లినిక్ పెట్టుకుందాం అన్నాడు తండ్రి ఏడాది గడిచాక. నాగమణి మాట్లాడలేదు. అసలు అవసరం వస్తే తప్ప తన నోరు తెరిచేది కాదు. రోగులు, రోగి లక్షణాలు, మందులు, పథ్యాలు ఇవి తప్ప మామూలు మాటలు మర్చిపోయింది. తన కాలేజీ రోజుల్లో లాగే తండ్రి ఏం తినాలో చెప్పేవాడు. అన్నీ వడ్డించి పిలిచేది. అదేమ్మా, తనతో పాటు తండ్రికి కూడా భోజనానికి కూర్చుని అది కలుపుకోమ్మాయి తినమ్మా అని చెప్పి పిల్లకు చెప్పినట్టు చెప్పేవాడు, చిన్నపిల్లకి చెప్పినట్టు. తను తినేది రుచిగా ఉండి కాదు, పెద్ద వయసులోని తన ఈ తండ్రిని సంతోషపెట్టాలని, ఆయనని బాధించకూడదని. బెజవాడి నుంచి రాజారావు గారి ఇంట్లో చీరలు తెప్పించారు, నీకు తీసుకున్నాను, కట్టుకునేందుకు బాగున్నాయా? ఈ మూటలో నీకేం కావాలో సెలెక్ట్ చేసుకోమన్నారు, ఒక 6 చీరలు తీసుకోమ్మా అనేవాడు తండ్రి.
తన నిరాసక్తతో ఉండిపోయేది. ఏం చీర కట్టుకుంటే ఏం తింటే ఈ దేహం చివరికి కట్టెలాగా బీసుకుపోతుంది. అతనిలాగా టేబుల్ మీద కర్రలాగా చలనరహితంగా అయిపోతుంది. అటువంటి దానికోసం దేనికి తాపత్రయం. తాను నిశ్శబ్దంగా ఉండిపోయేది తన ఆలోచనల్లో తాను పడిపోయి. ఆదెమ్మ నాన్న కూర్చుని ఈ రంగు బాగుంది, ఆ చీర నాణ్యంగా ఉంది, నేత బాగుంది, ప్రింట్ బాగాలేదు అని ఇలా తామిద్దరూ కట్టుకోపోతున్నట్టుగా వాదించుకుంటూ ఉంటే తనకు సంబంధం లేనట్టుగా మరి వాదోపవాదాలు వింటూ కూర్చునేది. వాళ్ళిద్దరే తనకు చీరలు సెలెక్ట్ చేసుకునేవారు. రోజు ఇస్త్రీ చీర మంచం మీద రెడీగా ఉండేది. తన ఆ చీర తీసుకుని కట్టుకునేది. బాగున్నాయా లేవా, పాతవా కొత్తవా అన్న ఆలోచనలు వచ్చేవి కావు. కర్తవ్యం, తన కర్తవ్యం, డాక్టర్గా తను చేయవలసిన విధి ఇదొక్కటే జ్ఞాపకానికి వచ్చేది. తల వంచుకుని గతంలోకి వెళ్ళిపోయింది. ఆ గతంలోంచి వర్తమానంలోకి వచ్చింది. టేబుల్ మీద ఉన్న గ్లాసులో ఏదో కదలిక వినిపించడంతో పొద్దుటి నుంచి ఎక్కడా కదలిక లేదు. ఆఖరి మనిషి నీడ కూడా పడలేదు ఆఖరికి ఈ క్లినిక్లో. అలాంటిది ఇప్పుడు గ్లాసులో ఏదో ప్రతిబింబం, కదులుతున్న మానవ ఆకృతి, పొడవుగా నీడ. తలెత్తింది. ఎవరైనా పేషెంట్లు వచ్చారేమో అన్న ఆశతో ట్రేలో టీ కప్పు పెట్టుకుని ఆదెమ్మ. ఇక బిస్కెట్ల మీద టేబుల్ మీద పెట్టింది బిస్కెట్ ప్లేట్ కూడా. క్లిక్ అని శబ్దం. ఆ శబ్దం ఎంతో హాయిగా అనిపించింది. నిశ్చలంగా ఉన్న ఈ వాతావరణంలో కాస్తంత ధ్వని. టీ కప్పు కూడా టేబుల్ మీద నుంచి గిరుక్కున వెనుదిరిగిపోయింది ఆదెమ్మ. ఎంత నెమ్మదిగా వచ్చిందో అంత చప్పుడు లేకుండానే వెళ్ళిపోయింది. నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉన్న ఈ వాతావరణంలో వేడి టీ గొప్ప రిలీఫ్లా ఉంది. ఊదుకుంటూ ఈ టీ తాగితే అది కూడా కొంత కదలికేగా. వేడి వేడి టీ తాగుతోంది. ఆదెమ్మను పిలిచి పంచదార లేదు. ఆదెమ్మ ఎలా ప్రవర్తించినా ఆమెను డబ్బుతో కొలవలేదు. ఆదెమ్మ లేకపోతే తను ఏమైపోతుంది? ఒక్కరితే బతకగలదా? తనకు తల్లి లేదు, భర్త లేడు, తండ్రి లేడు, అనాథ. తాను అనాథ. అతను కూడా ఇలాగ ఒంటరిగా ఫీల్ అయ్యేవాడా? కానీ తనకు నిజంగానే ఎవరూ లేరు. ఎవరూ లేరా? లేకపోతేనే తండ్రికి జబ్బుగా ఉన్నప్పుడు అంతమంది ఆదుకున్నారా? ఎంతమంది సాయం చేశారు? ఊరల్లా తన కష్టంలో ఆదుకున్నారు. ఆ రోజు 10 ఏళ్ల క్రితం తాము ఏకాకులుగా ఈ ఊరు వచ్చారు. 5 ఏళ్ళు గడిచేటప్పటికి తమకు కాకి బలగం ఏర్పడింది. తండ్రికి తను వైద్యం చేయలేకపోయింది. ఆయనకి ఏం మందు వాడాలో ఆఖరికి ఇంజక్షన్ ఇవ్వాలన్నా చేతులు వణికేవి. ఆ టైంలో రోజు 2 పూట్ల వచ్చేవాడు డాక్టర్ సర్వేశ్వరరావు. తను రమ్మనమని పిలవలేదు, రావద్దు అనలేదు. అతనే వచ్చేవాడు, ట్రీట్మెంట్ చేసేవాడు. తండ్రి బ్రతకడేమోనని తనకి సందేహంగా ఉండేది. తన సందేహాన్ని లోపలే అణుచుకునేది. అతని ఆ తలంపే తనను పిచ్చిదాన్ని చేసేది. డాక్టర్, మీరు చదువుకున్నవారని మూర్ఖులు కారని అనుకుంటున్నాను అన్నాడు సర్వేశ్వరరావు ఒక సాయంత్రం. 2 రోజుల నుంచి తండ్రికి సెడిటివ్స్ డోస్ పెంచారు. 2 పూట్ల ఇంజెక్షన్ ఇస్తున్నారు కడుపులో బాధ తట్టుకోవడానికి. తను తలెత్తలేదు. మిమ్మల్ని చూస్తుంటే యాస్ట్రిచ్ పక్షి జ్ఞాపకం వస్తోంది అన్నాడు సర్వేశ్వరరావు. తను తల ఎత్తింది. ఏమిటంటున్నారు అన్నట్టుగా. మీరు జీవితాన్ని ఫేస్ చేయాలంటున్నాను. తప్పించుకోవాలని ప్రయత్నించి లాభం లేదు. కొన్ని నిజాలని ఫేస్ చేయక తప్పదు అన్నాడు సర్వేశ్వరరావు. ఈసారి అతని కంఠం కరుకుగా లేదు. ఆ కంఠంలో సానుభూతి. నాగమణికి గిర్రున కన్నీళ్లు తిరిగాయి. గొంతులోంచి దుఃఖం తన్నుకొస్తోంది. నేను భరించలేను. నాన్న బాధని చూడలేకుండా ఉన్నాను. ఆయన లేకుండా నేను బతకలేను. నాన్సెన్స్. ఈ జనన మరణాలు ప్రకృతి సహజమైన పరిణామాలు. ఆయన టైం అయిపోయింది. ఎంత తక్కువ పవర్ అయితే అంత మంచిది. ఈ బాధ నుంచి విముక్తి పొందాలని కోరుకోవాలి. నాన్న కూడా లేకుండా ఎలా? మీకు తెలియదు ఆయన మీద నేను ఎంత ఆధారపడి ఉన్నాను. అయితే మీరు పట్టుకుంటే ఆయన ఆగుతాడా? డాక్టర్లం, మందులు ఇవ్వగలం, బాధను తగ్గించగలం, డెత్ను ఆపలేం. సిల్లీగా మాట్లాడకండి. యూ మస్ట్ ఫేస్ ద ట్రూత్. నా వల్ల కాదు. ఏం చేస్తారు? మీరు చేస్తారా అడిగాడు మొరటుగా. నాగమణి తలెత్తలేదు. ఆమె కన్నీళ్లు చెంపల మేంచి జారి నేల మీద టప్పున పడ్డాయి. ఐఎమ్ సారీ, నాకు నాజుగ్గా మాట్లాడటం చేత కాదు. మేనర్స్ లేని డాక్టర్ని. చూడండి, మనమంతా ఒంటరి వాళ్ళమే. ఎవరికి ఎప్పుడు తోడు రారు. ఇదేదో వేదాంతం అని కొట్టి పారేస్తాం. నిజానికి అది స్టార్క్ ట్రూత్. ఎంతమంది ఉన్నా వెళ్ళేప్పుడు అందరూ ఒంటరి వాళ్ళే. నాన్న గురించి కాదు, నా గురించి. నాకు నాన్న లేకుండా బ్రతకటం చేత కాదు, బ్రతకలేను. ఇదంతా ఎమోషన్స్ క్రియేట్ చేసే హావక్. మన ఎవరి కోసం బతకం, మన కోసం మనం బ్రతుకుతాం. చావలేక కొందరు బతుకుతారు. కొందరికి మృత్యు అంటే భయం, మరికొందరికి బతుకంటే భయం. ఎవరు ఎందుకు బతుకుతున్నారు, ఎందుకు చచ్చిపోతున్నారు అని ఆలోచించడం సుత్త తెలివి తక్కువ. మన జీవితాలని ఎంత అర్థవంతంగా చేసుకుని బతుకుతున్నాం అన్నది ఆలోచించాలి తప్ప బ్రతకలేమనుకోవటం స్టూపిడిటీ అని వెళ్ళిపోయాడు. మరి తరువాయి భాగం మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.